Hello everyone, welcome to Tara. Yes, think IAS, think Tara. Na peru Vaishnavi and I welcome you all to the Hindu analysis discussion for 2nd of August 2025. So without any further delay, let's start the video. సో ఈరోజు మనం ఆల్మోస్ట్ 10 ఆర్టికల్స్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఫస్ట్ ఆర్టికల్ ఈజ్ రిలేటెడ్ టు సెరగెసీ. రీసెంట్గా ఒక సెరగెసీ ర్యాకెట్ ఇన్ ద నేమ్ ఆఫ్ సెరగెసీ, సో సెల్లింగ్ ఆఫ్ చిల్డ్రన్ అంటే చైల్డ్ ట్రాఫికింగ్ అనేది మనం సికింద్రాబాద్లో చూసాము. సో ఆన్ దిస్ పర్టికులర్ న్యూస్ ఓన్లీ కాంటెక్స్ట్ ఓన్లీ దే హ్యావ్ గివెన్ అన్ ఆర్టికల్ వేర్ దే వర్ డిస్కసింగ్ అబౌట్ సెరగెసీ. ఓకే, దాన్ని మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ ఆర్టికల్లో వాట్ హ్యాస్ బీన్ మిస్డ్ ఇన్ ఇండియాస్ డిజిటల్ సాబర్నిటీ అని చెప్పేసి యూకే ఇండియా యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఏదైతే ఉంటుందో దాంట్లో ఉన్న వైలేషన్స్ ఆర్ దాంట్లో ఉన్న లూప్ హోల్స్ ఏమేమి ఉన్నాయి విత్ రిగార్డ్స్ టు ది డిజిటల్ సాబర్నిటీ, దాని గురించి దీంట్లో డిస్కస్ చేశారు. నెక్స్ట్ వన్ ఈజ్ అబౌట్ మ్యాంగ్రోవ్స్ గురించి మళ్ళీ ఈరోజు కూడా డిస్కషన్లోకి వచ్చింది. విల్ సీ దాట్ మ్యాంగ్రోవ్స్ మెయిన్లీ రిలేటెడ్ టు బ్లూ కార్బన్ అండ్ ఆల్ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. సో రీసెంట్గా ఐమెక్కి సంబంధించి ఒక పర్టికులర్ కాన్ఫరెన్స్ అనేది జరిగింది న్యూఢిల్లీలో. సో యుఎస్ అండ్ ఇండియా రిలేషన్స్ అనేవి ప్రస్తుతం ట్రేడ్ పరంగా బాగాలేకపోయినా స్టిల్ యుఎస్ఏ యొక్క రిప్రజెంటేటివ్ ఇండియాకి రావడం జరిగింది ఫర్ అటెండింగ్ దిస్ పర్టికులర్ ఐమెక్ కాన్ఫరెన్స్. సో దట్ వాజ్ గివెన్ ఇన్ ద న్యూస్ పేపర్. సో ఈ కాంటెక్స్లో ఐమెక్ గురించి చూస్తాము. సో వాట్ ఆర్ ఆల్ దీస్ మైక్రోప్లాస్టిక్స్ డూయింగ్ టు అవర్ బ్రెయిన్స్ అని చెప్పేసి మైక్రోప్లాస్టిక్స్కి సంబంధించి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. విల్ సీ దట్. అండ్ ఇండియా స్ట్రాండెడ్ రెన్యూబుల్ ప్రాజెక్ట్ గురించి ఒక రిపోర్ట్ రావడం జరిగింది. విల్ సీ వాట్ ఇస్ స్ట్రాండెడ్ రెన్యూబుల్ ప్రాజెక్ట్స్ అనేది చూద్దాం. అండ్ ఆల్సో విల్ సీ వేరియస్ అదర్ డేటా. తమిళనాడుస్ ఇంజన్ ఆఫ్ ప్రోగ్రెస్ అని చెప్పేసి తమిళనాడు ఎడ్యుకేషన్ సెక్టర్లో ఎలా బూమ్ అవుతుంది, హౌ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్ ది ఎడ్యుకేషన్ సెక్టర్ అనేది చూస్తాం, వేరియస్ స్కీమ్స్ ఆఫ్ ఇట్. రిపోర్ట్ ఆన్ ఫెయిల్యూర్ అనాలిసిస్ ఆఫ్ పిఎస్ఎల్వి C61. సో దీనికి సంబంధించిన రిపోర్ట్ని పిఎంకి ఇస్తున్నారు. సో దట్స్ వై ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్ బికాస్ ఆఫ్ ఇట్స్ ఫెయిల్యూర్. ఇస్రో గేరింగ్ అప్ విత్ ద నెక్స్ట్ యూఎస్ కొలాబరేషన్ దట్ ఈస్ బ్లూబర్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్, దీన్ని కూడా చూస్తాము. ప్లేసెస్ ఇన్ న్యూస్ అని ఒక వాల్కానిక్ ఎరప్షన్ గురించి చూస్తాం. సో దీస్ ఆర్ ద 10 టాపిక్స్ దట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ యాజ్ పార్ట్ ఆఫ్ టుడేస్ వీడియో. సో వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి అ మోస్ట్ ఇంట్రెస్టింగ్ డిస్కషన్. సో దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ యూపీఎస్సీ ప్రిపరేషన్. ఓకే, రెగ్యులర్గా మా వీడియోస్ చూస్తున్నారా? మరి ఎందుకు లైక్ కొట్టట్లేదు? ఎందుకు మీ యొక్క ఫీడ్బ్యాక్ ఇవ్వట్లేదు? యువర్ లైక్స్, యువర్ సబ్స్క్రైబ్స్ అండ్ యువర్ ఫీడ్బ్యాక్స్ విల్ మీన్ అ లాట్ టు మీ ఎస్పెషల్లీ. సో ఇఫ్ యూ ఆర్ గివింగ్ ఇట్, డెఫినెట్లీ ఐల్ రీడ్ ఇట్, డెఫినెట్లీ ఐల్ బీ happy and I'll stay motivated. Okay, so thank you. Let's for the people who liked it, okay, let's continue the video. సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. మనం వరల్డ్ హిస్టరీ కోసం ఫస్ట్ బ్యాచ్ని లాంచ్ చేసాం, విచ్ ఇస్ అ పెయిడ్ బ్యాచ్. సో దిస్ వాజ్ ఆల్రెడీ స్టార్టెడ్ ఆన్ 21st July. ఫీచర్స్ చూసుకుంటే సో క్లాసెస్ వచ్చేసి సాయిరామ్ సార్ కాంప్రహెన్సివ్గా డీల్ చేస్తారు. 1-on-1 ఆన్ డిమాండ్ మెంటర్షిప్, జూమ్ కాల్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. And this world history will be integrated with the few topics of international relations and ethics by sir. Comprehensive ga sir deal chestaru, and you'll get one stop solution download notes also. You can download for the soft copy. So topic wise UPSC previous questions analysis plus model answer booklet yokka PDF kuda meeku available ga untundi, and validity of this course is for 365 days. If you want, you can enroll. Use this particular code for availing this particular benefit for just $399. Okay, so మీరు తారాయస్ వెబ్సైట్లో అయినా కొనుక్కోవచ్చు, లేదా 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి కూడా యూ కెన్ పర్చేస్ ఇట్. ఓకే, అండ్ ఆల్సో ఇంకో కోర్స్ వచ్చేసి ఇండియన్ ఎకానమీ ఫర్ యూపీఎస్సీ. ఆల్రెడీ దీన్ని కూడా మనం స్టార్ట్ చేసుకున్నాం, ద ఫస్ట్ బ్యాచ్ విచ్ విల్ బి డెల్ట్ బై వెంకట్ సార్. వన్ స్టాప్ సొల్యూషన్ నోట్స్ ఉంటుంది, 1-on-1 మెంటర్షిప్, జూమ్ కాల్స్ ఉంటాయి దీంట్లో. సో బేస్డ్ ఆన్ ద డిమాండ్ you can directly speak through the Zoom calls with Venkat sir. Topic wise UPSC previous year question analysis untai, and validity is for 365 days. Okay, this is available just for 399. త్వరలోనే మనం 2500కి ప్రైస్ హైక్ అనేది చేస్తాము. సో ఇఫ్ యూ వాంట్ టు పర్చేస్ యూ కెన్ అవైల్ ద పర్టికులర్ ఆఫర్ ఓన్లీ నా. ఓకే, సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అవైల్ చేసుకోండి. 6305955532 అనే నెంబర్కి కాల్ చేసి ఎన్రోల్ అవ్వచ్చు, లేదా taraes.com అనే వెబ్సైట్లో కూడా మీరు కొనుక్కోవచ్చు. ఓకే, విత్ దిస్ లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. ద బిజినెస్ ఆఫ్ సెల్లింగ్ బేబీస్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ టాపిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని కాంటెక్స్ట్ ఏంటి? రీసెంట్గా మీరు న్యూస్లో వినే ఉంటారు. సో మన సికింద్రాబాద్ తెలంగాణలో సో ఒక సరోగెసీ ర్యాకెట్ అనేది బయటపడింది. సో ఆన్ ద నేమ్ ఆఫ్ సరోగెసీ వాట్ దే ఆర్ డూయింగ్ ఈస్ డాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇల్లీగలీ సెల్లింగ్ ద బేబీస్. ఓకే, సో దీనివల్ల ఈ స్కామ్ అనేది ఎక్స్పోజ్ అవ్వడం వల్ల ఇది తరచుగా న్యూస్లో రావడం మనం చూస్తున్నాం. అండ్ ఈ స్కామ్స్ అనేవి ఏం హైలైట్ చేస్తున్నాయి? సో సరోగెసీకి సంబంధించి ప్రాపర్గా రెగ్యులేషన్స్ లేవు ఇండియాలో, అండ్ సరోగెసీతో పాటు
గవర్నెన్స్ మెకానిజమ్స్లో ప్రస్తుతం మన దగ్గర చైల్డ్కి ఉన్న ప్రొటెక్షన్ లాస్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కూడా కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి వాటి ఇంప్లిమెంటేషన్లో. సో దట్ ఈస్ గెటింగ్ సిగ్నిఫికెన్స్ in the recent debates over different newspapers, TV channels with respect to this surrogacy racket. Okay, so let's understand that particular thing. So ee particular topic అనేది మనకి ఎక్కడ యూస్ఫుల్ అవుతుంది అని అంటే GS2లో ఇష్యూస్ రిలేటెడ్ టు డెవలప్మెంట్ అండ్ మేనేజ్మెంట్ ఆఫ్ సోషల్ సెక్టార్స్, ఇందులో హెల్త్ అనే భాగంలో మనం దీన్ని లింక్ చేసుకోవచ్చు. అండ్ GS4లో ఎథిక్స్ అండ్ హ్యూమన్ ఇంటర్ఫేస్తో మనం లింక్ చేసుకోవచ్చు, ఎందుకంటే దిస్ ఈజ్ డెఫినెట్లీ అన్ ఎథికల్ ఇష్యూ. ఓకే, సో సరగసీ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఎథికల్ ఇష్యూ. సో అప్లైడ్ ఎథిక్స్ టాపిక్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్గా మనం సరగసీని డిస్కస్ చేస్తూ ఉంటాం. ఓకే, సో లెట్స్ అండర్స్టాండ్ దిస్ ఇన్ డీటెయిల్. సో లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ సరగసీ ఎట్ ఫస్ట్ ప్లేస్. సరగసీ అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. సరోగసీ అంటే ఏం లేదు. సో దిస్ ఈజ్ అ ప్రాసెస్ ఇన్ విచ్ అ థర్డ్ పార్టీ అంటే థర్డ్ పార్టీ విమెన్ని కన్సిడర్ చేద్దాం. సో ఇఫ్ విమెన్ ఈజ్ అగ్రీయింగ్ టు క్యారీ అ బేబీ or to carry and give birth to a baby for another person or to another couple. సో వేరే పర్సన్కి కానివ్వండి లేదా వేరే కపుల్కి కానివ్వండి, వాళ్ళ కోసం బేబీని విమెన్ క్యారీ చేసి బర్త్ ఇస్తాను అని ఒప్పుకుంటే దాన్ని ఆ ప్రాసెస్ని మనం సరగసీ అని అంటూ ఉంటాం అనమాట. సో అసలు ఎందుకు సరగసీ అనేది ఇంపార్టెంట్ అవుతుంది? సో సరగసీ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే సమ్ టైమ్స్ పర్సన్స్ ఆర్ కపుల్ విల్ హ్యావ్ సమ్ మెడికల్ ప్రాబ్లమ్స్. ఓకే, సో లేకపోతే రిపీటెడ్ మిస్క్యారేజెస్ కావడం అనేది ఇంకో రీజన్ అవ్వచ్చు. ఓకే, సో మిస్క్యారేజెస్ అనేది అనదర్ రీజన్ ఇట్ క్యాన్ బీ. అండ్ ఇంకొకటి ఏంటంటే కొన్నిసార్లు సేమ్ సెక్స్ కపుల్స్లో కూడా సో మనకి ఫర్టిలిటీ అనేది పాసిబుల్ కాదు కాబట్టి సో ఇలాంటి కేసెస్లో కూడా మనకు కొన్ని కంట్రీస్లో ఇది ఎలిజిబుల్ అనమాట. సో దే కెన్ యాక్చువల్లీ అడాప్ట్ అ చైల్డ్ ఆర్ దే కెన్ గో టు ద టెక్నిక్స్ లైక్ సరగసీ. ఓకే, సో క్యాన్సర్ ట్రీట్మెంట్ వల్ల ఇన్ఫర్టైల్ అయిన వాళ్ళని కూడా సరగసీ అలౌ చేస్తుంది అనమాట. ఇలా డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి లైక్ వై సరగసీ ఈజ్ నీడెడ్ అంటే. సో దీస్ డిఫరెంట్ రీజన్స్. సో వాళ్ళు ఏం చేస్తారు అంటే దిస్ పర్టికులర్ కపుల్, ఓకే, సింగిల్ పేరెంట్ కానివ్వండి, సేమ్ సెక్స్ కపుల్స్ కానివ్వండి, లేకపోతే వేరే కపుల్ కానివ్వండి, సో దేల్ అప్రోచ్ థర్డ్ విమెన్ అనమాట. ఓకే, సో బయలాజికల్గా మదర్ కాదు, బట్ దేల్ అప్రోచ్ ఎ థర్డ్ విమెన్ హూ ఈజ్ విల్లింగ్ టు క్యారీ దేర్ బేబీ and who is willing to give birth to that particular baby. ఓకే, సో బేసికలీ లాట్ ఆఫ్ టైప్స్ ఆఫ్ సరగసీస్ ఉంటాయి మనకి. సో మనకి ఒకటి ట్రెడిషనల్ సరగసీ ఉంటుంది. సో ట్రెడిషనల్ సరగసీ ఏంటి అని అంటే సో ఇక్కడ మనము సరోగేట్ యొక్క ఓన్ ఎగ్ని యూజ్ చేస్తాము. ఓకే, సో తను అప్పుడు బయలాజికల్ మదర్ కూడా అవుతుంది చైల్డ్కి. సో స్పర్మ్ ఈజ్ డొనేటెడ్ బై ది ఇంటెండెడ్ ఫాదర్, దట్ ఈస్ డోనర్ విల్ బి డొనేటింగ్ ద స్పర్మ్ అనమాట. ఓకే, సో బేసికలీ ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ జనరేషన్లో చూసుకుంటే దిస్ ఇస్ రేర్లీ యూస్డ్. ఓకే, దిస్ ఇస్ రేర్లీ లీగల్ అనమాట. సో లీగల్ కాంప్లికేషన్స్ అండ్ ఎమోషనల్ కాంప్లికేషన్స్ అనేవి ఉంటాయి ఇఫ్ ద మదర్ ఈస్ బికమింగ్ అ బయలాజికల్ మదర్. సో సెకండ్ థింగ్ ఏంటంటే సెకండ్ టైప్ వచ్చేసి జెస్టేషనల్ సరగసీ అని అంటాం. సో దిస్ పర్టికులర్ సరగసీ ఈజ్ అ మోడల్ విచ్ ఇస్ వెరీ కామన్ టుడే. ఇక్కడ మనకి ఆ థర్డ్ మదర్ ఎవరైతే ఉంటారో, ఆ థర్డ్ పార్టీ మదర్ ఎవరైతే ఉంటారో షీల్ హ్యావ్ నో బయాలజికల్ లింక్ విత్ ద బేబీ. ఓకే, తను ఎగ్ డొనేట్ చేయడం అనేది ఉండదు అనమాట. ఎగ్ అండ్ స్పర్మ్ ఆర్ బోత్ గివెన్ బై ఇంటెండెడ్ పేరెంట్స్ ఓన్లీ. ఓకే, సో డోనార్స్ యొక్క ఎగ్ని తీసుకోరనమాట. లేకపోతే ఈ పర్టికులర్ బయలాజికల్ ఈ సరగేట్ మదర్ కాకుండా వేరే థర్డ్ పార్టీ నుంచి ఎగ్ని తీసుకొని అయినా చేస్తారు తప్పితే ఈ సరగేట్ మదర్ దగ్గర ఎగ్ని తీసుకోరనమాట. సో సో ఇలా ఎగ్ అండ్ స్పర్మ్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఫర్టిలైజేషన్ ఈజ్ డన్ అవుట్ సైడ్ ది బాడీ, దట్ ఈస్ ల్యాబ్లో ఫర్టిలైజేషన్ చేస్తారు విచ్ ఈస్ కాల్డ్ ఎస్ IVF, ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ అని అంటాం. సో ఈ IVF టెక్నాలజీ ద్వారా సో దే విల్ గివ్ బర్త్. ఓకే, ఫర్టిలైజేషన్ ల్యాబ్లో కండక్ట్ చేసి దెన్ ఎంబ్రియో ఏదైతే డెవలప్ అవుతుందో దట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద వూమ్ ఆఫ్ సరగేట్ మదర్. ఓకే, దాని తర్వాత ఆ బేబీని క్యారీ చేసి షీల్ గివ్ బర్త్ టు ద బేబీ అనమాట. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ త్రూ విచ్ ద ఎంబ్రియో విల్ బి ట్రాన్స్ఫర్డ్ అండ్ షీల్ బి గివెన్ బర్త్ అనమాట. అండ్ సరగేట్ మదర్కి హార్మోనల్ సపోర్ట్ ఇస్తారు సో దట్ షీ కెన్ క్యారీ ద baby and she can go with the proceedings of pregnancy. Okay, బట్ దీంట్లో లాట్ ఆఫ్ ఎథికల్ ఇష్యూస్, లీగల్ ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు ప్రస్తుతం సికింద్రాబాద్లో జరిగిన సరగసీ ర్యాకెట్ ఏదైతే ఉందో దాంట్లో హ్యూమన్ రైట్ వైలేషన్స్ చూస్తున్నాం అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ అనేది మిస్ అవుతుంది. సో ఇలా మిస్యూజ్ చేసుకునే అవకాశాలు అనేవి ఉంటాయన్నమాట. సో బేసిక్గా మీకు సరగసీ అంటే ఏంటో బేసిక్గా సింపుల్ టర్మ్స్లో అర్థమైందని అనుకుంటున్నా. సో దీన్ని మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో డీటెయిల్గా కూడా చదువుతారు. ఓకే, సో వాట్ ఈస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఇష్యూ దట్ టుక్ ప్లేస్ ఇన్ సికింద్రాబాద్? ఫస్ట్ థింగ్, ఇక్కడ
హ్యూమన్ రైట్స్ యొక్క వైలేషన్ అనేది జరిగింది. ఓకే, సో సరగేట్ మదర్స్ని అండ్ ట్రాఫికింగ్ ఆఫ్ ద బేబీస్ని మిస్యూజ్ చేసుకోవడం, అంటే ఇక్కడ బేబీస్ని ట్రాఫిక్ చేస్తున్నారు అంటే దే ఆర్ సెల్లింగ్ ద బేబీస్ టు అదర్ పీపుల్ అండ్ సరగేట్ మదర్స్ని మిస్యూజ్ చేస్తున్నారు. దే ఆర్ ఎక్స్ప్లాయిటింగ్ ద సరగేట్ మదర్స్. ఓకే, సో డెఫినెట్లీ దిస్ విల్ లీడ్ టు ద వైలేషన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్. ఓకే, సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే పీపుల్ ఆర్ లూజింగ్ ట్రస్ట్. ఓకే, సో పబ్లిక్ ఫేత్ అనేది లూజ్ అవుతున్నాం. ఫర్టిలిటీ క్లినిక్స్ మీద, హెల్త్ కేర్ సిస్టమ్స్ మీద దే ఆర్ లూజింగ్ ద ట్రస్ట్ అనమాట. దిస్ ఈజ్ అనదర్ ప్రాబ్లమ్ విత్ రెస్పెక్ట్ టు దిస్ ఇష్యూ. అండ్ రెగ్యులేటరీ ల్యాప్సెస్. దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ జరిగింది అని అంటే రెగ్యులేటరీ మెకానిజమ్స్ అనేవి ప్రాపర్గా వర్కౌట్ అవ్వట్లేదనే కదా అర్థం. సో రెగ్యులేటరీ గ్యాప్స్ ఉన్నాయి, ఎన్ఫోర్స్మెంట్ గ్యాప్స్ ఉన్నాయి కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ, సరగేసీ లాస్ ఇవి ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయకపోవడం వల్లనే మనకి ఈ రెగ్యులేటరీ ఇష్యూస్, గవర్నెన్స్ గ్యాప్స్ అనేవి ఏర్పడుతున్నాయి అన్నమాట. ఓకే, సో గవర్నెన్స్ డెఫిసిట్ అనేది ఎదురవుతుంది. నెక్స్ట్ మెడికల్ టూరిజం ఈజ్ అండర్ స్క్రూటినీ బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ. సో హైదరాబాద్ అనేది, సో బేసికలీ ఈ ఇష్యూ అనేది హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో జరిగింది కాబట్టి బేసిక్గా హైదరాబాద్ అనేది ఇట్స్ అ వెరీ ఫేమస్ ఏరియా ఫర్ ది ఫార్మా. ఓకే, బేసిక్గా ఇండియానే ఫార్మాస్యూటికల్ డిపార్ట్మెంట్లో ఆర్ ఫార్మాస్యూటికల్ సెక్టర్లో ఇట్ ఈస్ ఇన్ ద టాప్ ప్లేస్ అండ్ హైదరాబాద్ ఈజ్ అ హబ్. ఓకే, సో హైదరాబాద్ లాంటి ఈ ఏరియాలో మెడికల్ టూరిజం అనేది కూడా చాలా ఫేమస్ అనమాట. సో కానీ మెడికల్ టూరిజంకి ఒక థ్రెట్ లాగా మారుతుంది బికాస్ ఆఫ్ దిస్ ఇష్యూ దట్ హ్యాపెండ్ ఇన్ హైదరాబాద్. ఓకే, హైదరాబాద్ బీయింగ్ అ హబ్ ఫర్ మెడికల్ టూరిజం నౌ ఫేస్ సమ్ క్రెడిబిలిటీ ఇష్యూస్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ఇష్యూస్ దట్ ఆర్ దేర్ విత్ రెస్పెక్ట్ టు దీస్ థింగ్స్. ఓకే, సో మరి ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెరగసీలో మనం ట్రెడిషనల్ సెరగసీ, జెస్టేషనల్ సెరగసీ గురించి చూసాం, కానీ ఇంకా డిఫరెంట్ టైప్స్గా కూడా మనం డివైడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ ఆల్ట్రూయిస్టిక్ సెరగసీ అని అంటాం. ఆల్ట్రూయిస్టిక్ సెరగసీ అని అంటే ఏంటంటే ఇక్కడ మనము మానిటరీ కంపెన్సేషన్ అనేది ఇవ్వం. సో ఈ థర్డ్ విమెన్ ఎవరైతే ఉంటారో హూ కేమ్ అవుట్ టు హెల్ప్ దిస్ కపుల్ టు గివ్ ద బర్త్ అండ్ టు క్యారీ ద బేబీ, సరగేట్ మదర్ ఎవరైతే ఉన్నారో ఆ సరగేట్ విమెన్ ఒకవేళ దీనికి మనీ తీసుకుంటే, ఈ పర్టికులర్ యాక్టివిటీ చేసినందుకు, సెరగసీ అనేది పర్ఫామ్ చేస్తున్నందుకు మనీ తీసుకుంటే దాన్ని ఆల్ట్రిస్టిక్ సెరగసీ అనమన్నమాట. సో బేసిక్గా మనీ తీసుకోకుండా వితౌట్ ఎనీ మానిటరీ కాంపెన్సేషన్, సో బేసిక్గా ఓన్లీ మెడికల్ కాస్ట్లని, ఇన్సూరెన్స్ కాస్ట్లని మాత్రమే తీసుకొని మానిటరీ కంపెన్సేషన్ లేకుండా తనంతలో తను ముందుకొచ్చి చేస్తే దాన్ని మనం ఆల్ట్రూయిస్టిక్ సెరగసీ అని అంటామన్నమాట. ఓకే, సో సెకండ్ థింగ్ ఈజ్ కమర్షియల్ సెరగసీ. సో ఈ కమర్షియల్ సెరగసీలో పేరులో ఉన్నట్టే ఇక్కడ మానిటరీ కంపెన్సేషన్ అనేది సరగేట్ మదర్కి ఇస్తారనమాట. సో బేసికలీ ఇది ఇండియాలో లీగల్ కాదు, ఇట్ హ్యాస్ బీన్ బ్యాన్డ్ ఇన్ ఇండియా. ఓకే, సో బేసికలీ దిస్ విల్ ఇన్వాల్వ్ ద పేమెంట్ మెథడ్స్. ఓకే, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే బేసిక్గా ఫారిన్ నేషనల్స్కి సంబంధించిన సరగేసీని కూడా మనం బ్యాన్ చేయడం జరిగింది. అంటే అవుట్ సైడర్స్, సో ఫారిన్ నేషన్స్ నుంచి వచ్చి ఇక్కడ సరగేట్ మదర్స్ని సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ సరగసీ ప్రొసీజర్స్ని కంటిన్యూ చేద్దాం అనుకున్న ఆ ఫారిన్ మదర్స్ అండ్ ఫారిన్ పేరెంట్స్ ఎవరైతే ఉంటారో సో దట్ ఈస్ బ్యాన్. సో 2015 నుంచి ఈ యాక్టివిటీని కూడా మనము బ్యాన్ చేయడం జరిగిందనమాట. సో దీస్ ఆర్ డిఫరెంట్ టైప్స్ ఆర్ ద ప్రాసెస్ త్రూ విచ్ ద సరగసీ ఈస్ కండక్టెడ్. సో ప్రాసెస్ ద్వారా, సో ఆన్ ద బేసిస్ ఆఫ్ ప్రాసెస్ వీఆర్ డివైడింగ్ సరగసీ ఇంటూ దీస్ 3 టైప్స్. బేసిక్గా నార్మల్గా మెథడ్ బట్టి మనం చూసుకుంటే ట్రెడిషనల్ సరగసీ అండ్ జెస్టేషనల్ సరగసీగా డివైడ్ చేసుకోవచ్చు. ఓకే, సో వాట్ ఆర్ ద కీ ఫీచర్స్ ఆఫ్ ది సరగసీ యాక్ట్? సో బేసిక్గా మనకి సరగసీకి సంబంధించి ఒక చట్టం అనేది ఉందన్నమాట. సో టు రెగ్యులేట్ ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ సరగసీ ఇన్ ఇండియా, సో మనం ఈ చట్టాన్ని తీసుకొచ్చాం. ఓకే, సో కమర్షియల్ సరగసీని కూడా దీంట్లో బ్యాన్ చేయడం జరిగింది. సో దాన్ని మనం ఏమంటామంటే సరగసీ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2021. ఓకే, సో ఈ చట్టాన్ని తీసుకొచ్చాం ఇన్ ఆర్డర్ టు రెగ్యులేట్ ద సరగసీ అనమాట. సో దీని ద్వారా మనం సరగసీని రెగ్యులేట్ చేస్తాం. వీ విల్ ప్రొహిబిట్ ద కమర్షియల్ సరగసీ అండ్ ఎథికల్ అండ్ ఆల్ట్రిస్టిక్ ఫార్మ్ ఆఫ్ సరగసీ మనం ఏదైతే డిస్కస్ చేసుకున్నామో వితౌట్ ఎనీ మానిటరీ కంపెన్సేషన్, దీన్ని మాత్రమే మనం ఈ చట్టం ద్వారా ప్రమోట్ చేయడం జరుగుతుందన్నమాట బేస్డ్ ఆన్ ద మెడికల్ నెసెసిటీ. ఓకే, సో ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ సరగసీ ఎలా జరగాలి, ఓకే, సరగసీ ప్రాసెస్, సో దాని తర్వాత ఎలిజిబిలిటీ కండిషన్స్ ఏంటి, ఓకే, అండ్ ఆల్సో సర్టిఫికేషన్ ప్రాసెస్ ఏముంటుంది, అండ్
సరగేట్ మదర్స్ యొక్క రోల్ ఏముంటుంది, ఇవన్నిటి గురించి మనకి చట్టంలో మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ రెగ్యులేట్స్ ది ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ సరగేసీ ఇంక్లూడింగ్ ది ఎలిజిబిలిటీ, సర్టిఫికేషన్, రోల్ ఆఫ్ సరగేట్ మదర్స్ ఆల్సో. ఓకే, సో ఇట్ వర్క్స్ ఇన్ కంజంక్షన్ ఆఫ్ ది అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ విచ్ వాజ్ బాట్ ఇన్ 2021. సో ఇవి రెండు కలిపి పనిచేస్తాయన్నమాట. ఓకే, సో మరి ఈ సరగసీ యాక్ట్లో ఏదైతే 2021లో మనం చట్టం తీసుకొచ్చామో దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద కీ ప్రొవిజన్స్ అండర్ ఇట్? వీ హ్యావ్ టు నో దాట్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ ఈస్ ద టైప్ దట్ ఈస్ పర్మిటెడ్. నేను ఆల్రెడీ చెప్పాను, ఇట్ ఈస్ ది ఆల్ట్రూయిస్టిక్ ఫార్మ్ ఆఫ్ సరగసీ దట్ ఈస్ పర్మిటెడ్. అంటే వితౌట్ ఎనీ కంపెన్సేషన్ వీ హ్యావ్ టు కండక్ట్ ఇట్. అండ్ కమర్షియల్ సరగసీ ఏదైతే ఉంటుందో దాన్ని మనం బ్యాన్ చేయడం జరిగింది. సో దట్ విల్ బికమ్ ఇల్లీగల్ ఇఫ్ ఇట్ ఈస్ కండక్టెడ్. ఓకే, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి మరి సరగసీ కండక్ట్ చేయడానికి? సో ఎవరైతే కపుల్స్ ఉంటారో వాళ్ళ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటే వీళ్ళని మనం ఏమంటాం, ఇంటెండింగ్ కపుల్స్ అంటాం అనమాట. ఓకే, సో వీళ్ళ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏదైతే ఉందో దాన్ని కూడా మెన్షన్ చేశారు. లైక్ దే హ్యావ్ టు బీ లీగలీ మ్యారీడ్ ఫర్ అట్లీస్ట్ 5 years అయ్యి ఉండాలి వాళ్ళ మ్యారేజ్ అయ్యి. ఓకే, సో విమెన్ వచ్చేసి ఈ మ్యారీడ్ కపుల్లో విమెన్ వచ్చేసి 23 నుంచి 50 years మధ్యలో ఉండాలి. మ్యాన్ వచ్చేసి 26 నుంచి 55 years మధ్యలో ఉండాలన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ఎలిజిబిలిటీ, ద ఏజ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ది ఇంటెండింగ్ కపుల్. ఓకే, సో అండ్ ఇంకొకటి ఏంటంటే దే మస్ట్ నాట్ హ్యావ్ ఎనీ లివింగ్ బయోలాజికల్ ఆర్ అడాప్టెడ్ ఆర్ సరగేట్ చైల్డ్. అంటే ప్రీవియస్గా వాళ్ళకి సో ఆల్రెడీ కొడుకు కానీ కూతురు కానీ ఉండకూడదు, బయోలాజికల్ చిల్డ్రన్ ఉండకూడదు, అడాప్ట్ చేసుకొని ఉండకూడదు, ప్రీవియస్గా సరగేట్ చైల్డ్ని కూడా తీసుకొని ఉండకూడదు అనమాట. ఈ కండిషన్స్ని సాటిస్ఫై చేస్తేనే దిల్ బి ఎలిజిబుల్ అనమాట. సో దీస్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఆర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ది ఇంటెండింగ్ కపుల్. సో మరి ఒకవేళ కపుల్ కాకుండా ఒక సింగిల్ విమెన్ వచ్చి అడాప్ట్ లైక్ ఈ పర్టికులర్ ప్రాసెస్ని చేయించుకుందాం సరగేట్ మదర్ నుంచి అని అనుకున్నప్పుడు సింగిల్ ఉమెన్కి ఎలాంటి క్రైటీరియా ఉంటుంది అని అంటే, సో దిస్ ఇస్ ఓన్లీ ఫర్ విడోస్ అనమాట. లేకపోతే డివోర్స్ అయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే. సో దే హ్యావ్ టు బీ ఇన్ ద ఏజ్ క్రైటీరియా ఆఫ్ 35 to 45 years. సో వాళ్ళు అన్మ్యారీడ్ ఉమెన్ అయి ఉంటే మాత్రం దే ఆర్ నాట్ ఎలిజిబుల్. సో అన్మ్యారీడ్ విమెన్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అండర్ ఇట్. ఓకే, సో ఈ క్రైటీరియాస్ ఉంటే ఒకవేళ సింగిల్ విమెన్ అయినా సరగసీని పర్ఫామ్ చేయడానికి ఓకే చెప్పొచ్చు అనమాట. ఇక్కడ మనకి ఇంటెండింగ్ సింగిల్ విమెన్ అవుతారు వీళ్ళు. ఓకే, సో మరి ఈ ఇంటెండింగ్ కపుల్స్కి ఇంటెండెడ్ సింగిల్ విమెన్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా మనం చూసాం కదా. వాట్ ఈస్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ద సరగేట్ మదర్? దెన్ సరగేట్ మదర్కి కూడా కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ని మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఓకే, సో ఏమున్నాయి మరి? లెట్స్ సీ దట్. సో దిస్ ఇస్ థర్డ్ పాయింట్. సరగేట్ మదర్ యొక్క క్రైటీరియా ఏముంటుంది? సో సరగేట్ మదర్ యొక్క క్రైటీరియా మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ ఆ ఇంటెండెడ్ కపుల్కి కానీ ఇంటెండెడ్ విమెన్ ఎవరైతే ఈ పర్టికులర్ ప్రాసెస్ని కండక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ పర్సన్ క్లోజ్ రిలేటివ్ అయ్యి ఉండాలన్నమాట. ఓకే, అండ్ ఆల్సో ఈ సరగేట్ మదర్ మ్యారీడ్ పర్సన్ అయి ఉండాలి. ఓకే, ఆల్రెడీ పెళ్ళి అయి ఉండాలన్నమాట. అండ్ ఆల్సో తనకి ఆల్రెడీ బయోలాజికల్ చైల్డ్ ఉండాలి. లేకపోతే సరగసీ తర్వాత తను ఆ ఇంటెండింగ్ కపుల్ వాళ్ళ చైల్డ్ని నా చైల్డ్ అనొచ్చు. సో ఎమోషనల్గా కనెక్ట్ అయ్యి. సో అందుకే ఆల్రెడీ బయోలాజికల్ చైల్డ్ ఆల్రెడీ ఉంటే ఓకే. ఓకే, సో దిస్ ఇస్ ద రీజన్, దీస్ ఆర్ ద డిఫరెంట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాస్. అండ్ ఏజ్ ఎంత ఉండాలి మరి? ఏజ్ ఎంత ఉండాలి అని అంటే 35 నుంచి 25 నుంచి 35 years మధ్యలో ఉండాలన్నమాట సరగేట్ మదర్ యొక్క ఏజ్. ఓకే, సో దీంట్లో సర్టిఫికేషన్ క్రైటీరియా కూడా ఉంటుంది. సర్టిఫికేషన్ క్రైటీరియా ఏముంటుంది అని అంటే లైక్ దేర్ ఈస్ అ సర్టిఫికేషన్ రిక్వైర్మెంట్ గివెన్ అండర్ ఇట్. ఒక సర్టిఫికేషన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ ఉండాలి. ఓకే, సో ఒక సర్టిఫికేషన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ సో విచ్ ఇంక్లూడ్స్ ద ప్రూఫ్ ఆఫ్ ఫర్టిలిటీ. ఓకే, ఇన్ఫర్టిలిటీ ఉంది అని ప్రూఫ్ ఉండాలి, ద ప్రూఫ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ. కోర్ట్ ఆర్డర్ ఉండాలి. ఓకే, అండ్ ఇన్సూరెన్స్ ఆల్రెడీ క్రియేట్ చేసి ఉండాలి సరగేట్ మదర్కి. ఎవరైతే సరగసీకి ఒప్పుకుంటున్నారో ఆ మదర్ పేరు మీద ఇన్సూరెన్స్ కట్టి ఉండాలన్నమాట. సో ఇవన్నిటి ద్వారా సో దేర్ ఈస్ అ సర్టిఫికేషన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ దట్ విల్ బి గివెన్. ఇందులో ఈ 3 particular డీటెయిల్స్ అనేవి ఉంటాయన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ అబౌట్ సర్టిఫికేషన్ రిక్వైర్మెంట్. సో పెనాలిటీస్ కూడా ఉంటాయి ఒకవేళ వైలేట్ చేస్తే. ఎలాంటి పెనాలిటీస్ ఉంటాయి దీంట్లో మరి?
సో కమర్షియల్ సెరగసీని ఇన్వైట్ చేసినట్టయితే, ఒకవేళ కమర్షియల్ సెరగసీని ప్రమోట్ చేస్తే ఎవరైనా లేకపోతే కండక్ట్ చేస్తే, సో దే విల్ బి ఇంప్రిజన్డ్ అప్ టు 10 years అనమాట. అండ్ ఆల్సో ఓకే అలాంగ్ విత్ దిస్ 10 years of imprisonment 10 lakhs of ఓకే మనీ విల్ బి చార్జ్డ్ ఫ్రమ్ దెమ్. ఓకే, సో మరి రెగ్యులేటరీ స్ట్రక్చర్ ఎవరు? ఓకే, హూ విల్ రెగ్యులేట్ ఆల్ ఆఫ్ దిస్? ఎవరు రెగ్యులేట్ చేస్తారు అని అంటే నేషనల్ సెరగసీ బోర్డు ఉంటుందన్నమాట. సో సెంట్రల్ లెవెల్లో వచ్చేసి నేషనల్ సెరగసీ బోర్డు ఉంటుంది. సో స్టేట్ లెవెల్లో మాత్రం మనకి స్టేట్ సెరగసీ బోర్డ్స్ ఉంటాయి అనమాట. దే విల్ బి రెగ్యులేటింగ్ ది దిస్ పర్టికులర్ యాక్టివిటీ ఇన్ టోటల్. ఓకే, సో దీస్ ఆర్ ద డిఫరెంట్ ప్రొవిజన్స్ ఆఫ్ ది సరగసీ యాక్ట్ దట్ వీ హ్యావ్ బాట్ ఇన్. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టిల్ నౌ. సో బేసిక్గా ఇక్కడ మనం ఏమేమి చదివాము? సో వీ హ్యావ్ స్టడీడ్ ద డిఫరెంట్ ప్రొవిజన్స్ అండర్ ఇట్. సో బేసిక్గా టైప్స్ ఆఫ్ సెరగసీ, ఆల్ట్రూయిస్టిక్, సింగిల్ విమెన్ యొక్క ఎలిజిబిలిటీ ఉండాలి. సో ఆల్ట్రూయిస్టిక్ సెరగసీ మాత్రమే ఓకే చెప్తాము. సో సింగిల్ విమెన్ కి ఒకవేళ కావాలి అంటే విడో ఆర్ డివోర్సీ అయి ఉండాలి, 35 to 45 years ఉండాలి, అన్మ్యారీడ్ అయి ఉండాలి. ఇంటెండింగ్ కపుల్ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు చూసుకున్నట్టయితే లీగలీ మ్యారీడ్ అయి ఉండాలి, 5 years అయి ఉండాలి మ్యారేజ్ అయ్యి. విమెన్కి 23 to 50 years ఉంటే 26 to 55 years మ్యాన్కి ఉండాలి. సో దే షుడ్ నాట్ హ్యావ్ ఎనీ బయోలాజికల్, అడాప్టెడ్ ఆర్ సరగసీ చైల్డ్ బిఫోర్. సరగేట్ మదర్ యొక్క ఎలిజిబిలిటీ చూసుకుంటే మీరు క్లోజ్ రిలేటివ్ ఉండాలి, మ్యారీడ్ ఉండాలి, బయోలాజికల్ చైల్డ్ ఆల్రెడీ ఉండాలన్నమాట. అండ్ షుడ్ బీ బిట్వీన్ 25 to 35 years. సర్టిఫికేషన్ ఆఫ్ ఎసెన్షియాలిటీ అనేది ఇవ్వాలి దాంట్లో. సో మనకి బేసిక్గా ప్రూఫ్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ మెన్షన్ చేసి ఉండాలి, కోర్ట్ ఆర్డర్ ఉండాలి, ఇన్సూరెన్స్ మెకానిజం షుడ్ బి ఇన్వాల్వ్ ఫర్ ద సరగేట్ మదర్. అండ్ ఒకవేళ వైలేట్ చేస్తే 10 years అండ్ 10 lakhs ఆఫ్ ఫైన్ విల్ బి దేర్. సో రెగ్యులేషన్ కోసం సెంట్రల్ లెవెల్లో నేషనల్ సరగసీ బోర్డ్, సో స్టేట్ లెవెల్లో సో మనకి స్టేట్ సరగసీ బోర్డ్స్ అనేవి ఉంటాయన్నమాట. సో దిస్ ఇస్ అబౌట్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది సరగసీ. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ టిల్ హియర్. అయితే ఇప్పుడు మనకి హైదరాబాద్లో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, హైదరాబాద్ సికింద్రాబాద్ ఏరియాలో జరిగిన ఇన్సిడెంట్, దీంట్లో మన యొక్క ఫండమెంటల్ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ ఆఫ్ దట్ పర్టికులర్ పర్సన్స్ ఆర్ గెటింగ్ వైలేటెడ్. ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టికల్ 21. సో ఆర్టికల్ 21లో మనకి ఏముంటుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ, రైట్? సో దిస్ ఇంక్లూడ్స్ ద రైట్ టు రిప్రొడక్టివ్ అటానమీ ఆల్సో. సో రిప్రొడక్టివ్ అటానమీ రైట్స్ కూడా సో రైట్ టు లైఫ్ కిందనే మనం ట్రీట్ చేయొచ్చు. అండ్ దే షుడ్ బి ప్రొటెక్టెడ్ ఫ్రమ్ ది ఎక్స్ప్లాయిటేషన్. సో ఎక్స్ప్లాయిట్ చేయకూడదు ఈ పర్టికులర్ రిప్రొడక్టివ్ రైట్స్లో. సో ఈ పర్టికులర్ సరగసీ ర్యాకెట్ ఏదైతే జరిగిందో హైదరాబాద్లో, దిస్ ఇస్ వైలేటింగ్ ఆర్టికల్ 21. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఆర్టికల్ 23. సో దిస్ ప్రొహిబిట్స్ హ్యూమన్ ట్రాఫికింగ్. సో ఇక్కడ మనకి చైల్డ్ యొక్క ట్రాఫికింగ్ జరిగింది. అండ్ సో దట్స్ వై వీ ట్రీట్ దిస్ పర్టికులర్ యాక్టివిటీ అగైన్ అ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 23. అండ్ ఆల్సో మనకి కాన్స్టిట్యూషనల్ రైట్స్లో భాగంగా, సో ఇఫ్ యూ టేక్ ఆర్టికల్ 47, ఇట్స్ ద డ్యూటీ ఆఫ్ ద స్టేట్. సో దిస్ ఇస్ యాజ్ పార్ట్ ఆఫ్ డిపిఎస్పి, ఓకే, డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఆర్టికల్ 47 ఏం చెప్తుంది? సో న్యూట్రిషన్ అండ్ పబ్లిక్ హెల్త్ని రేజ్ చేయడం, ఓకే, దాని లెవెల్ అండ్ ఇంటెన్సిటీని పెంచడం అనేది, సో గుడ్ డైరెక్షన్లో పెంచడం అనేది ఇట్స్ స్టేట్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి. సో ఇక్కడ ఈ పర్టికులర్ ర్యాకెట్ ఆర్ స్కామ్ ఏదైతే జరిగిందో హైదరాబాద్లో, సో దట్ ఈస్ వైలేటింగ్ ఆర్టికల్ 47 ఆల్సో. స్టేట్ ప్రాపర్ రెగ్యులేషన్స్ తీసుకురాలేకపోతుంది కాబట్టి ఆర్టికల్ 47 కూడా వైలేట్ అయింది. అండ్ అలాంగ్ విత్ దాట్ డిపిఎస్పీస్లో ఆర్టికల్ 39 clause E అండ్ ఆర్టికల్ 39 clause F ఏవైతే ఉన్నాయో, దే స్పీక్ అబౌట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ అండ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ ది ఎక్స్ప్లాయిటేషన్. సో ఇది కూడా వైలేట్ అవుతుంది కదా ఈ పర్టికులర్ యాక్టివిటీలో. సో ఇలా మనకి లాట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అండ్ కాన్స్టిట్యూషనల్ రైట్స్ అనేవి ఈ యాక్టివిటీ వల్ల వైలేట్ అవుతున్నాయని చెప్పొచ్చు. అయితే మనము సెవరల్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్ని చూసాం. ఒకటి వచ్చేసి ఆల్రెడీ వీ హ్యావ్ సీన్ ద సరగసీ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2021 అండ్ ఐ హ్యావ్ మెన్షన్డ్ అబౌట్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ యాక్ట్ ఆఫ్ 2021. సో ఇదేం చేస్తుంది అని అంటే అసిస్టెడ్ రిప్రొడక్టివ్ క్లినిక్స్ ఏవైతే ఉంటాయో అండ్ ఆల్సో బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఇట్ విల్ పీనలైజ్ ద ఇల్లీగల్ అసిస్టెడ్ రిప్రొడక్టివ్ టెక్నాలజీ సర్వీసెస్ అండ్ ఎథికల్ ప్రాక్టీసెస్ అనేవి జరుగుతున్నాయా లేదా అనేది ఎన్ష్యూర్ చేస్తుంది అనమాట ఈ చట్టం. నెక్స్ట్ మనకి ఐపీసీలో కూడా, ఓకే, 1860 ఐపీసీలో కూడా మనకి సెవరల్ సెక్షన్స్ ఉన్నాయి. హ్యూమన్ ట్రాఫికింగ్కి సంబంధించి సెక్షన్ 370లో ఉంటుంది. ఓకే, చీటింగ్కి సంబంధించి సెక్షన్ 420లో ఉంటుంది. సెక్షన్ 120B ఈజ్ అబౌట్ క్రిమినల్ కాన్స్పిరసీ అండ్ ఫార్జరీ గురించి 465 to 468 మధ్యలో ఉంటుంది. యూ డోంట్ నీడ్ టు రిమెంబర్ ఆల్ ఆఫ్ ఇట్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే ఇంకొక చట్టం కూడా ఉంటుంది మనకి, ద ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ హ్యూమన్ ఆర్గన్స్ అండ్ టిష్యూస్ యాక్ట్ ఆఫ్ 1994.
సో ఇదేంటంటే మెడికల్ ఎథిక్స్ అండ్ డోనార్ సిస్టమ్స్ గురించి ఈ పర్టికులర్ చట్టం అనేది రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది. సో ఇలా మనకి సెవెరల్ ప్రొవిజన్స్ ఆల్రెడీ మన చట్టంలో మెన్షన్, లైక్ మన చట్టం లో భాగంగా ఉన్నాయి. లైక్ వీ హ్యావ్ బాట్ ఇట్. ఓకే, పార్లమెంట్ ఎనాక్టెడ్ దీస్ కైండ్ ఆఫ్ లాస్ ఆల్రెడీ. ఓకే, స్టిల్ మనకి ఛాలెంజెస్ అనేవి ఉన్నాయన్నమాట సరగేసీ రెగ్యులేషన్లో. ఇన్ని చట్టాలు, ఇన్ని రైట్స్ అనేవి మన కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ ఇచ్చినా మనకి స్టిల్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే రెగ్యులేషన్స్ అనేవి ప్రాపర్గా లేవు. ల్యాక్ ఆఫ్ రెగ్యులేటరీ ఓవర్ సైట్ అంటే ఏంటి? సో ఈ ఏఆర్టీ చట్టం ఉంది, సరగేసీ చట్టం ఉంది, కానీ ఈ ఏఆర్టీ క్లినిక్స్ అయినా సరగేసీ క్లినిక్స్ అయినా ప్రాపర్ రిజిస్ట్రేషన్ లేకుండా వర్క్ చేస్తున్నాయి అన్నమాట. సో కానీ వీళ్ళ మీద ప్రాపర్ యాక్షన్ తీసుకోవట్లేదు. ఓకే, అండ్ ఆల్సో ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఆడిట్స్. ఓకే, మెయిన్గా మనము ఆడిట్స్ని కండక్ట్ చేస్తూ ఉండాలి అండ్ డిజిటల్ మానిటరింగ్ కూడా చేస్తూ ఉండాలి ఫర్ రిలేటెడ్ టు ద గ్యామెట్ యూసేజ్, సరగేసీ అరేంజ్మెంట్స్. సో అవి కూడా ప్రాపర్గా రెగ్యులేట్ చేయట్లేదు అనమాట మనము. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే అలాంగ్ విత్ దిస్ పర్టికులర్ థింగ్, పీపుల్ ఆర్ ఫార్జింగ్ ద డాక్యుమెంట్స్, కానీ దీన్ని మనం పట్టుకోలేకపోతున్నాం. వీఆర్ నాట్ ఏబుల్ టు ఫాస్ట్ ట్రాక్ ఆర్ ట్రాక్ దిస్ పర్టికులర్ మెకానిజమ్స్. సో ఇలా కొన్ని రెగ్యులేటరీ ఛాలెంజెస్ అనేవి ఉన్నాయి. సో దీంతో పాటు డోనార్ యొక్క గ్యామెట్స్ ఏవైతే ఉంటాయో లాట్ ఆఫ్ టైమ్స్ దీస్ ఆర్ గెటింగ్ మిస్యూజ్డ్. ఓకే, సో డోనార్ గ్యామెట్స్ అనేవి మెడికల్ ఏమంటారు, సో దీన్ని మిస్యూజ్ చేసేటప్పుడు దెర్ ఇస్ నో ట్రాన్స్పరెన్సీ దట్ హ్యాస్ బీన్ ఫాలోడ్. సో ఇన్ఫార్మ్డ్ కన్సెంట్ అనేది ఉండట్లేదు అనమాట. లాట్ ఆఫ్ టైమ్స్ దెర్ ఈస్ నో ఇన్ఫార్మ్డ్ కన్సెంట్. ఓకే, సో దట్ ఈస్ అ ప్రాబ్లమ్. దట్ ఈస్ అగేన్స్ట్ ద రైట్ టు ప్రైవసీ అండ్ ఆర్టికల్ 21 ఆల్సో. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే బేసిక్గా సుప్రీంకోర్టు కూడా లాట్ ఆఫ్ రూలింగ్స్ ఇస్తూ ఉంటుంది, బట్ పీపుల్ ఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్. ఓకే, ప్రాపర్లీ సుప్రీంకోర్టు రూలింగ్స్ని ప్రాపర్గా లెజిటిమేట్గా ఫాలో అవ్వట్లేదు అనమాట. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, సో థర్డ్ ఇష్యూ ఏంటంటే, సో దేర్ ఇస్ అ క్రిమినలైజేషన్ అండ్ అండర్ గ్రౌండ్ మార్కెట్ ఆల్సో సరగేసీకి సంబంధించి. సో కమర్షియల్ సరగేసీకి మనం బ్లాంకెట్ బ్యాన్ ఇచ్చినప్పటికీ సో ఇల్లిసిట్ నెట్వర్క్స్ అనేవి స్టిల్ ఉన్నాయి. సో దీనివల్ల బేబీ ట్రాఫికింగ్ జరుగుతుంది. పేరెంట్హుడ్ క్లెయిమ్స్ అనేవి ఫాల్స్గా అవుతున్నాయి. లైక్ ఫాల్స్ పేరెంట్హుడ్ క్లెయిమ్స్ చూస్తున్నాం, ఐడెంటిటీ స్వాప్స్ అనేవి చూస్తున్నాం. సో ఇలా అండర్ గ్రౌండ్లో ఇలాంటి కమర్షియల్ సరగేసీ అనేది జరుగుతూనే ఉంది అండ్ ఇట్ ఈస్ బీయింగ్ మిస్యూజ్డ్ ఆల్సో. ఓకే, అండ్ దీంతో పాటు రిప్రొడక్టివ్ రైట్స్ అనేవి కూడా వైలేట్ అవుతున్నాయి. సో విచ్ ఇస్ అగేన్స్ట్ ఆర్టికల్ 21 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విచ్ స్పీక్స్ అబౌట్ రిప్రొడక్టివ్ అటానమీ అండర్ రైట్ టు లైఫ్. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే సుప్రీంకోర్టు కూడా ఇట్ గేవ్ అన్ అబ్జర్వేషన్ దట్ దేవికా బిస్వాస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో సో రిప్రొడక్టివ్ రైట్స్ అనేవి సరగేసీ వల్ల వైలేట్ అవుతున్నాయని చెప్పేసి ఇట్ హ్యాస్ స్పోక్ అబౌట్ దాట్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే లాట్ ఆఫ్ టైమ్స్ మనకి సో పేరెంట్స్కి సరగేసీ కావాలి, ఇంటెండెడ్ పేరెంట్స్కి సరగేసీ కావాలి. అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుంది అని అంటే ఆల్ట్రూయిస్టిక్ సరగేసీకి ఎవరు ముందుకు రావట్లేదు. దానివల్ల కమర్షియల్ సరగేసీ అండ్ ఈ అండర్ గ్రౌండ్ మెథడ్స్ని ఫాలో అవ్వాల్సి వస్తుంది అనమాట పేరెంట్స్ కూడా. ఓకే, బికాస్ ఆఫ్ ది నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఆల్ట్రూయిస్టిక్ సరగేసీ మెథడ్స్. ఓకే, ప్రాపర్గా రావట్లేదు ఎవరు ముందుకి. ఓకే, సో ఇంకొకటి ఏంటంటే పాట్రియార్కల్ కోర్షన్ ఇస్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ప్యాట్రియార్కియల్ మైండ్ సెట్ అంటే ఏంటి? సో బేసికలీ పూర్ అండ్ డిపెండెంట్ విమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏది తోచక బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ రైట్స్ అండ్ బికాస్ ఆఫ్ నాట్ హ్యావింగ్ అన్ ఎంపవర్మెంట్, మనీ లేక, ఫినాన్షియల్ అటానమీ లేక ఈ సరగసీ టెక్నిక్స్కి, కమర్షియల్ సరగసీ బ్యాన్ అయినప్పటికీ అందులో ఇన్వాల్వ్ అవుతున్నారనమాట. ఓకే, సో అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే పబ్లిక్ అవేర్నెస్ కూడా లేదు. పీపుల్ డోంట్ నో. సో మెయిన్లీ విమెన్ ఎవరైతే ఉంటున్నారో సో దీస్ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ బికమింగ్ ఆల్ట్రాయిస్ లైక్ సరగేట్స్ ఆర్ సమ్టైమ్స్ దే ఆర్ కమర్షియలీ ఇన్వాల్వింగ్ ఇన్ ద సరగసీ ప్రాసెస్ బికాస్ దే డోంట్ నో ఈ చట్టం ఉంది, దీంట్లో ఇది బ్యాన్ అయ్యి ఉంది అని వాళ్ళకి తెలియదు. సో దానివల్ల కూడా మనకు ఛాలెంజెస్ వస్తున్నాయి. సో సెవెంత్ రీజన్ ఈజ్ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్. ఇలా డిఫరెంట్ ఇష్యూస్ అనేవి స్టిల్ మనకు ఉన్నాయి, రెగ్యులేటరీ ఇష్యూస్ ఉన్నాయి. ఓకే, ఫార్జ్డ్ డాక్యుమెంట్స్ తీసుకురావడం, ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేసుకోలేకపోవడం ఉన్న చట్టాలని, అండర్ గ్రౌండ్గా ఇంకా కమర్షియల్ సరగసీ ర్యాకెట్స్ అనేవి రన్ అవుతున్నాయి, అవేర్నెస్ లేదు, డోనర్ గ్యామెట్స్ని వితౌట్ పర్మిషన్, వితౌట్ కన్సెంట్ యూజ్ చేస్తూ ఉన్నారు. ఓకే, ఆర్టికల్ 21 ఈజ్ వైలేటింగ్ బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రిప్రొడక్టివ్ రైట్స్. ఓకే, ఆల్ట్రూయిస్టిక్ సరగసీ ఓకే మనకి అందుబాటులో లేకపోవడం, ఇవన్నీ ఛాలెంజెస్ని మనం చూస్తూ ఉన్నాం. సో మరి ఏం చేస్తే బాగుంటుంది? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్ టు డీల్ దిస్ పర్టికులర్ ఇష్యూ? వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? ఒకటి వచ్చేసి బేసిక్గా నేను ఆల్రెడీ చెప్పాను. సో మన దగ్గర రెగ్యులేషన్స్ ప్రాపర్గా లేవు కాబట్టి వీ హ్యావ్ టు స్ట్రెంథెన్ లీగల్ అండ్ డిజిటల్ మానిటరింగ్.
ఓకే, డిజిటల్గా కూడా మనం మానిటర్ చేస్తూ ఉండాలి. సో రిజిస్ట్రేషన్స్కి సంబంధించి పీరియాడిక్గా ఆడిట్స్ని కండక్ట్ చేస్తూ ఉండాలి, బోత్ ఫర్ ఏఆర్టీ అండ్ ఆల్సో సరగసీ క్లినిక్స్కి కూడా ప్రాపర్గా రెగ్యులర్గా ఆడిటింగ్ అనేది చేయాలన్నమాట. అండ్ డిజిటల్ రిజిస్ట్రీ మెయింటైన్ చేయాలి వాళ్ళకి సంబంధించి, గ్యామెట్స్ ఎక్కడి నుంచి ట్రాక్ చేస్తున్నారు, డోనర్స్ ఎవరు, ప్రొసీజర్స్ ఏం ఫాలో అవుతున్నారు అనేది రిపీటెడ్గా మనము డిజిటల్ రిజిస్ట్రీని మెయింటైన్ చేయడం అనేది ఒక మ్యాండేటరీ ప్రొవిజన్గా పెట్టాలి. ఓకే, డోనర్ గ్యామెట్స్ని యూజ్ చేసేటప్పుడు ట్రాన్స్పరెన్సీని ప్రమోట్ చేయాలన్నమాట. ఓకే, సో లేకపోతే వాళ్ళు ఏంటి కన్సెంట్ లేకుండానే యూజ్ చేస్తున్నారు. సో డిజిటల్ లైక్ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో, సో దే హ్యావ్ టు సర్టిఫైడ్ ద డోనర్. ఓకే, సో క్లియర్ మెడికల్ గ్రౌండ్స్ అనేవి మెన్షన్ చేయాలి సో దట్ దే విల్ నాట్ బీ మిస్యూజ్డ్. ఓకే, అండ్ థర్డ్ పార్టీ వెరిఫికేషన్ కూడా చేయాలన్నమాట బిఫోర్ డూయింగ్ ఆల్ దిస్ పర్టికులర్ థింగ్స్. అండ్ ఏంటంటే వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ కంట్రోల్డ్ లెజిస్లేషన్ ఆఫ్ కంపెన్సేటెడ్ సరగసీ. అంటే కమర్షియల్ సరగసీని కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్లో మనం ప్రమోట్ చేసినట్టయితే, సో పీపుల్ విల్ నాట్ గో టు ది స్కామ్స్. ఓకే, దే విల్ నాట్ బీ అట్రాక్టెడ్ టు దిస్ పర్టికులర్ అండర్ గ్రౌండ్ మెథడ్స్. ఓకే, ఇలీగల్ మెథడ్స్. ఓకే, సో రెగ్యులేటెడ్గా మనం కమర్షియల్ సరగసీని అలౌ చేస్తే కూడా బాగానే ఉంటుంది. ఓకే, రిప్రొడక్టివ్ రైట్స్ని మనం ప్రొటెక్ట్ చేయాలి, విమెన్ యొక్క రిప్రొడక్టివ్ రైట్స్, బికాస్ దే ఆర్ గ్యారంటీడ్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ యాజ్ పార్ట్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. ఓకే, సో దట్స్ వై వీ హ్యావ్ టు ఎన్షూర్ రిప్రొడక్టివ్ రైట్స్ అండ్ రైట్స్ ఆఫ్ బాడీలీ ఇంటిగ్రిటీ. అండ్ ఇంకొకటి ఏంటంటే వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ ద సపోర్ట్ బేస్. అంటే బేసిక్గా మనము వీ హ్యావ్ టు ఆఫర్ నాన్ మానిటరీ ఇన్సెంటివ్స్. సో విమెన్కి హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని, సరగేట్ విమెన్ యొక్క చిల్డ్రన్కి ఎడ్యుకేషన్, ఇన్సూరెన్స్ ఇలాంటివి ప్రమోట్ చేయాలి రాదర్ దాన్ ది టోటల్ కమర్షియల్ సరగసీ. ఓకే, సో సపోర్ట్ బేస్ని మనం పెంచాలన్నమాట. ఇంకొకటి ఏంటంటే ఎథికల్ వేస్లో మనకు సరగసీ అనేది జరగాలి అని అంటే ఎథికల్ సేఫ్ గార్డ్స్ని మనము ఎన్షూర్ చేయాలి. ఓకే, వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ది మ్యాండేటరీ కౌన్సిలింగ్, సైకలాజికల్ అసెస్మెంట్, లీగల్ సపోర్ట్. ఎవరైతే సరగేట్ మెథడ్స్ ఉన్నారో వాళ్ళకి ప్రాపర్గా సైకలాజికల్ సపోర్ట్, అసెస్మెంట్స్, కౌన్సిలింగ్, లీగల్ సపోర్ట్ అనేది మనం అందించాలన్నమాట. ఓకే, సో అండ్ వీ హ్యావ్ టు మానిటర్ ద ఫ్యామిలీస్ ఫర్ సైన్స్ ఆఫ్ కోవర్షన్. ఓకే, మ్యానిపులేషన్ నుంచి వాళ్ళని బయటకు తీసుకురావాలి. సో లాట్ ఆఫ్ టైమ్స్ ఏమవుతుంది అని అంటే సరగేట్ మదర్స్ని మ్యానిపులేట్ చేస్తారు బికాస్ దే వాంటెడ్ మనీ. ఓకే, వాళ్ళ యొక్క పావర్టీ అండ్ బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ ఎంపవర్మెంట్ దే గెట్ అట్రాక్టెడ్ టు దిస్ పర్టికులర్ యాక్టివిటీ ఫర్ ద సేక్ ఆఫ్ మనీ. సో కాబట్టి వాళ్ళకి ప్రాపర్గా కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా వెరీ ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్. So we have framed a question based on the discussion that we have made. In light of recent surrogacy scams, so ఇక్కడ రీసెంట్ సరగసీ స్కామ్స్ అంటున్నాడు కాబట్టి యూ హ్యావ్ టు మెన్షన్ అబౌట్ ది కంటెక్స్ట్ ఆఫ్ ది న్యూస్. ఓకే, రీసెంట్గా సికింద్రాబాద్లో సరగసీ ర్యాకెట్ అనేది బయటపడింది, విచ్ కేమ్ ఆర్ విచ్ హ్యాస్ పాప్డ్ అప్ ది డిస్కషన్స్ అగైన్ ఆన్ ద రిప్రొడక్టివ్ రైట్స్ ఆఫ్ విమెన్ అండ్ ఆల్సో ద సరగసీ. So critically examine whether Indian legal framework on surrogacy balances reproductive rights, ethical concerns and protection against exploitation. సో బేసిక్గా లీగల్ ఫ్రేమ్వర్క్ అనేది ప్రాపర్గా ఉన్నప్పటికీ దాని ఇంప్లిమెంటేషన్ గ్యాప్స్ ఉన్నాయి. సో అండ్ ఆల్సో ఆల్ట్రూయిస్టిక్ సరోగసీ మాత్రమే పర్మిట్ చేయడం వల్ల కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. సో ఎలాంటి వే ఫార్వర్డ్ ఆర్ సజెషన్స్ని మనం ఇస్తే సో లైక్ మార్పులు తీసుకొస్తే ఈ ఇష్యూస్ అనేవి సాల్వ్ అవుతాయి అనేది యూ హ్యావ్ టు మెన్షన్ ద వే ఫార్వర్డ్ ఆల్సో. ఓకే, సో నవ్ లెట్స్ గో టు అనదర్ ఆర్టికల్. So next article, what has been missed is India's digital sovereignty. So this article is written by Smita Purushottam. She is India's former ambassador to Switzerland, and Parminder Jeet Singh. He is a Delhi-based digital society researcher. Both of these particular people have written this article. So let's analyze this in detail. So what article is talking about? So this article is important for the GS2 international relations, India's relations with developed nations like UK. Okay, so let's understand now. So what is the article talking about? So recently what happened, ఏమైంది రీసెంట్గా ఇండియా అనేది ట్రేడ్ డీల్ని సైన్ చేసుకుంది. ఎవరితో సైన్ చేసుకుంది? యునైటెడ్ కింగ్డమ్ తోటి వీ హ్యావ్ సైన్డ్ అ ట్రేడ్ డీల్, రైట్? సో ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని మనము సైన్ చేసుకున్నాం. ఓకే, సో ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో భాగంగా సో దెర్ ఆర్ అగ్రిమెంట్స్ విచ్ ఆర్ లైక్ బిజినెస్ కాంట్రాక్ట్స్ బిట్వీన్ ద కంట్రీస్. సో మనకి we can buy and sell goods and services with fewer restrictions. సో టారిఫ్స్ని, ఓకే, కోటాస్ని వీటన్నిటిని డిక్రీజ్ చేసాం, ట్యాక్సెస్ని తగ్గించుకున్నాం బిజినెస్ని ప్రమోట్ చేసుకోవడానికి. ఓకే, సో ప్రతి ఆథర్స్ ఏం చెప్తున్నారు అని అంటే సో దిస్ పర్టికులర్ డీల్ ఇస్ టాకింగ్ అ లాట్ అబౌట్ ఫుడ్, ఇట్ ఈస్ టాకింగ్ అ లాట్ అబౌట్ క్లాత్స్ ఎక్సెట్రా. బట్ ఇండియా అనేది ఒక సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దాన్ని మర్చిపోవడం జరిగిందనమాట. అదే డిజిటల్ సావర్నిటీ.
సో డిజిటల్ సావర్నిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, బట్ మనం దాన్ని మాత్రమే మర్చిపోయాం, మిగతావన్నీ బాగానే ఉన్నాయి యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ యాక్ట్. ఓకే, సో అసలు ఎందుకు అనుకుంటున్నారు ఈ డిజిటల్ సావర్నిటీ మిస్ అయింది అని? వై ఆర్ దే సేయింగ్ దిస్ పర్టికులర్ థింగ్? లెట్స్ అండర్స్టాండ్ దట్. ఓకే, డిజిటల్ సావర్నిటీ అనేది మిస్ అయింది అని చెప్పేసి ఆథర్స్ యొక్క ఒపీనియన్. ఓకే, బట్ వై ఆర్ దే థింకింగ్? సో వాట్ ఈస్ డిజిటల్ సావర్నిటీ? సో డిజిటల్ సావర్నిటీ అని అంటే ఏంటంటే ఇండియాకి పవర్ ఉంటుందన్నమాట టు కంట్రోల్ ఇట్స్ ఓన్ డిజిటల్ సిస్టమ్. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ అ పవర్ ఆఫ్ ఇండియా టు కంట్రోల్ ఇట్స్ ఓన్ డిజిటల్ సిస్టమ్స్. అంటే డిజిటల్ సిస్టమ్స్లో ఉన్న డేటాని కంట్రోల్ చేసే హక్కు మనకే ఉంటుంది. అవర్ ఓన్ డేటా మనం మెయింటైన్ చేసుకొని ప్రైవసీని మెయింటైన్ చేయడం అనేది మన హక్కు అవుతుంది యాజ్ పార్ట్ ఆఫ్ డిజిటల్ సావర్నిటీ. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్సో ఇంక్లూడింగ్ సంథింగ్ రిలేటెడ్ టు ద ఫారెన్ సాఫ్ట్వేర్. అంటే ఫారెన్ సాఫ్ట్వేర్ అంటే వాళ్ళకి సంబంధించిన యాప్స్, వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామ్స్, వీటిని కూడా మనము కంట్రోల్ చేస్తాం సో దాట్ మన యొక్క డేటా అండ్ మన యొక్క ప్రైవసీ వైలేషన్స్ అనేవి జరగవు. ఓకే, అండ్ ఆల్సో ఫారెన్ టెక్ కంపెనీస్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్, అమెజాన్ లాంటివి ఇండియాలో ఇన్వెస్ట్ చేసినప్పుడు సో ఎలాంటి రెగ్యులేషన్స్ని, రూల్స్ని వాళ్ళ మీద మనం అప్లై చేయాలి. సో దిస్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ డిజిటల్ సావర్నిటీ. సో డిజిటల్ సావర్నిటీలో మన డేటా ఎలా కంట్రోల్ చేయాలి అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఇంకొకటి వచ్చేసి ఫారెన్ సాఫ్ట్వేర్ యాప్స్ ఏవైతే ఉంటాయో, ప్రోగ్రామ్స్ ఏవైతే ఉంటాయో వాటిని రెగ్యులేట్ చేయడం ఒకవైపు, అండ్ ఎలాంటి రూల్స్ని వాళ్ళ మీద మనం అప్లై చేయాలనేది ఇంకోవైపు అనమాట. ఇలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి డిజిటల్ సావర్నిటీలో భాగంగా ఉంటాయి. ఓకే, సో ఎలా అయితే మన బార్డర్స్ని, మన ల్యాండ్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటామో, సో వీ షుడ్ ఆల్సో కంట్రోల్ అవర్ డిజిటల్ స్పేస్ కూడా. సో మనం నార్మల్ ఫిజికల్ స్పేస్ని ఎలా అయితే కంట్రోల్ చేస్తున్నామో, డిజిటల్ స్పేస్ని, ఇండియా యొక్క ప్రైవసీ డేటా ఏదైతే ఉంటుందో దాని అన్నిటిని కంట్రోల్ చేయడమే మనకి డిజిటల్ సావర్నిటీలో భాగంగా ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ ఆథర్స్ ఏమంటున్నారు, మన యొక్క డిజిటల్ సావర్నిటీ మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోయాము యూకే అండ్ ఇండియా యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో. సో ఫ్రీ ట్రేడ్ డీల్లో డిజిటల్ సావర్నిటీ అనేది వైలేట్ అవుతుంది అని వాళ్ళ ఒపీనియన్. ఎందుకు అంటున్నారు? వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఇన్ దిస్ పర్టికులర్ యూకే అండ్ ఇండియా ఎఫ్టీఏ? ఓకే, ఇండియా అండ్ యూకే ఎఫ్టీఏలో ఏం ప్రాబ్లం వల్ల ఐడెంటిఫై చేశారు అని అంటే, సో ఇన్ దిస్ డీల్ ఇండియా హ్యాస్ అగ్రీడ్ టు నాట్ ఆస్క్ ఫర్ ద సోర్స్ కోడ్. బ్రిటిష్ కంపెనీస్ యొక్క సోర్స్ కోడ్ మనం అడగము అని చెప్పేసి మనం ఒప్పుకున్నాం అనమాట. సో వాట్ ఈస్ సోర్స్ కోడ్? సోర్స్ కోడ్ అంటే ఏంటంటే, సో ఒక పర్టిక్యులర్ సాఫ్ట్వేర్ని బిల్డ్ చేసేటప్పుడు ఎవరైతే ప్రోగ్రామర్స్ ఉంటారో వాళ్ళు ఒక కోడ్ని రాస్తారో దాన్ని మనం ఒరిజినల్ కోడ్ అని అంటాం అనమాట. సో ఈ కోడ్ మనకు తెలిస్తే ఈ సాఫ్ట్వేర్ని ఎలా తయారు చేయాలి అనేది కూడా మనకు తెలిసిపోతుంది అనమాట. సో థింక్ ఆఫ్ ఇట్ లైక్ ఎ రెసిపీ బుక్. ఓకే, ఒక సీక్రెట్ డిష్ తయారు చేయడానికి సో రెసిపీ యొక్క ప్రొసీజర్ ఏంటి అని మెన్షన్ చేయడమే ఈ సోర్స్ కోడ్ అనమాట. సాఫ్ట్వేర్ని తయారు చేసుకోవడానికి సో మనకి ఎలాంటి కోడ్ అనేది అవసరమో దాన్నే మనం సోర్స్ కోడ్ అని అంటాం. దిస్ ఇస్ అన్ ఒరిజినల్ కోడ్. ఓకే, సో బేసిక్గా ఈ పర్టికులర్ రెసిపీని క్రాక్ చేసిన వాళ్ళందరికీ ఈ డిష్ ఎలా చేయాలో వాళ్ళందరికీ తెలిసిపోతుంది ఆ పర్టికులర్ రెసిపీ బుక్ని చూస్తే. సేమ్ వే ఒరిజినల్ కోడ్ మనకి ఆ సోర్స్ కోడ్ అనేది మన దగ్గర ఉంటే వీ కెన్ నో హౌ దట్ పర్టికులర్ సాఫ్ట్వేర్ వర్క్స్. అసలు సాఫ్ట్వేర్ని ఎలా తయారు చేయాలో మనకు అర్థమవుతుంది అనమాట. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, బ్రిటిష్ యొక్క కంపెనీస్, యూకే యొక్క కంపెనీస్ యొక్క సోర్స్ కోడ్ మనకు అవసరం లేదని మనం ఒప్పుకున్నాం అనమాట. ఓకే, సో వీ డోంట్ నో వాట్స్ హిడెన్ ఇన్సైడ్ దేర్ సాఫ్ట్వేర్. వాళ్ళ సాఫ్ట్వేర్లో అసలు ఏముందో మనకు తెలియదు. సో ఈ సోర్స్ కోడ్ మనకు తెలియకపోవడం వల్ల సో ఇది సెక్యూరిటీ ల్యాప్సెస్ కూడా కావచ్చు. ఈ సాఫ్ట్వేర్ లోపల ఏదైనా సెక్యూరిటీ రిస్క్లు కూడా ఉండొచ్చు. సో కాబట్టి దీన్ని మనం ప్రాపర్గా రెగ్యులేట్ చేయలేకపోతున్నాం. సో దిస్ విల్ వైలేట్ అవర్ డిజిటల్ సావర్నిటీ. ఆ సాఫ్ట్వేర్ని మన ఇండియన్ చూస్ చేసినప్పుడు మన డేటా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్ ప్రాబ్లమ్ దట్ ది ఆథర్స్ హ్యావ్ ఐడెంటిఫైడ్. ఓకే, సో ఎర్లియర్ ఏంటంటే వీ హ్యాడ్ అ పవర్ టు ఆస్క్ ద సోర్స్ కోడ్. మనం ఎర్లియర్గా సో సర్టెన్ కేసెస్లో నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్టిగేషన్స్ కోసం ఫ్యూచర్లో ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వాటి కోసం మనం సోర్స్ కోడ్ని అడిగే హక్కు అనేది మన దగ్గర ఉండేదన్నమాట. కానీ ఇప్పుడు మనం సైన్ చేసిన ఈ ఎఫ్టీఏ ఏదైతే ఉంటుందో ఇండియా హ్యాస్ గేవ్ అప్ ద రైట్ టు ఆస్క్ ఫర్ ద సోర్స్ కోడ్. ఓకే, మనం సోర్స్ కోడ్ అడగము అని చెప్పేసి మనం ఒప్పుకున్నాం ఇన్ వాట్ ఎవర్ ద సిచ్యువేషన్ ఇట్ మే బి. ఓకే, సో ఒకవేళ ఇప్పుడు యూకే ఏదైనా సంథింగ్ రాంగ్, ఒకవేళ యూకే యొక్క సాఫ్ట్వేర్లో మనకి ఏదైనా ఇన్స్పెక్ట్ చేయాలి అన్నా సో ఏదైనా సస్పీషియస్ థింగ్ ఏదైనా జరిగినా మనం వాళ్ళని సోర్స్ కోడ్ అడగలేమన్నమాట. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రాబ్లమ్ దట్ దే హ్యావ్ ఐడెంటిఫైడ్. ఇదే కాకుండా డేటా రెగ్యులేషన్స్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఏం ఐడెంటిఫై చేశారు అని అంటే ది ఆథర్స్ ఆల్సో ఆర్ సేయింగ్ దట్ ఇండియా అనేది
తన యొక్క డేటా అంటే ఇండియాలో మనము ఈ ఎఫ్టీఏ ద్వారా మన యొక్క డేటాను కూడా మనం ప్రొటెక్ట్ చేసుకోవట్లేదు. అగైన్ దిస్ ఈజ్ వైలేటింగ్ ద డిజిటల్ సావర్నిటీ. ఎలా డిజిటల్ సావర్నిటీ వైలేట్ అవుతుంది? ఫస్ట్ థింగ్ ఈజ్ డేటా లోకలైజేషన్. సో డేటా లోకలైజేషన్ అంటే ఏంటి? సో డేటా లోకలైజేషన్ అంటే ఏంటంటే ఇట్ మీన్స్ కీపింగ్ ఇండియాస్ డేటా ఇన్సైడ్ ఇండియా. మన యొక్క డేటాని మన ఇండియాలోనే ఉంచుకోవడం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ హైదరాబాద్ నుంచి గూగుల్ని యూజ్ చేసుకుంటున్నారు అనుకోండి. ఏదైతే తను యూజ్ చేశారో, ఏదైతే తన డేటా చూశాడో, యూజ్ చేశాడో, ఎంటర్ చేశాడో గూగుల్లో, ఆ డేటా అనేది ఇండియాలో మాత్రమే స్టోర్ అవ్వాలి. ఇట్ షుడ్ నాట్ బి గివెన్ టు యుఎస్. ఆ ఫర్మ్ బయట దేశానిదైనా మనము ఆ పర్టికులర్ ఫర్మ్ యొక్క ఆ ఫర్మ్కి మన డేటాని షేర్ చేయం. దీన్నే మనం డేటా లోకలైజేషన్ అని అంటాం అనమాట. కానీ ఈ పర్టికులర్ దాంట్లో డేటా లోకలైజేషన్ ఇష్యూస్ అనేవి తీయలేరు అనమాట. డేటా లోకలైజేషన్ యొక్క ఇంపార్టెంట్ ప్రొవిజన్స్ని తీసుకురాలేదు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో. ఓకే, బేసికలీ డేటా లోకలైజేషన్ ఉంటే ప్రైవసీ ఇష్యూస్ని మనం సాల్వ్ చేయొచ్చు, సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి రాకుండా చూసుకోవచ్చు, అండ్ వీ కెన్ హ్యావ్ బెటర్ యాక్సెస్ అండ్ బెటర్ కంట్రోల్ ఆల్సో ఆన్ అవర్ ఓన్ డేటా. బట్ ఈ పర్టికులర్ ఫ్రీ ఫ్లో ఆఫ్ డేటాని మనం అలౌ చేసామన్నమాట. ఇప్పుడు మనం సైన్ చేసుకున్న ఎఫ్టీఏ ద్వారా వీఆర్ అలవింగ్ ఫ్రీ ఫ్లో ఆఫ్ డేటా టు అదర్ కంట్రీస్ త్రూ దిస్ పర్టికులర్ ఎఫ్టీఏ. దీనివల్ల ఏమవుతుంది? ఇండియా ప్రీవియస్గా తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉంటుందో, దట్ ఈస్ డేటా లోకలైజేషన్ కోసం సంబంధించి, అది వైలేట్ అవుతుంది అనమాట. ఓకే, అగైన్ దిస్ ఈజ్ అ థ్రెట్ టు డిజిటల్ సావర్నిటీ. మన యొక్క డేటాలో ప్రైవసీ అనేది ఉండట్లేదు. సో ఇలా ఉండడం వల్ల ఎందుకు ఇది డేంజరస్గా మారే అవకాశాలు ఉంటాయి? ఓకే, డెఫినెట్లీ దిస్ విల్ టర్న్ ఇన్ టు అ డేంజరస్ థింగ్. అసలు ఎందుకు డేంజరస్గా మారుతాయి? వాట్ ఆర్ ద ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు ఇట్? సో ఆథర్స్ యొక్క ఒపీనియన్ ఏంటి చూద్దాం. అకార్డింగ్ టు ఆథర్స్, ఈ డేటా అండ్ సాఫ్ట్వేర్ ఏవైతే ఉన్నాయో, డేటా కానీ సాఫ్ట్వేర్ కానీ, సో ఇవేంటంటే మనకి డిజిటల్ న్యాచురల్ రిసోర్సెస్గా మనము వీటిని యూజ్ చేసుకోవచ్చు. లైక్ మనకు ఆయిల్ ఎలా ఉంటుందో, వాటర్ ఎలా ఉంటుందో, వీటిని కూడా మనం న్యాచురల్ రిసోర్సెస్గా డిజిటల్ వేలో మనం యూజ్ చేసుకుంటాం, డేటానైనా సాఫ్ట్వేర్నైనా. సో ఇక్కడ మనం డేటాని యాక్సెస్ ఇవ్వడం వల్ల, లేదా వాళ్ళ యొక్క సాఫ్ట్వేర్ని మనం యూజ్ చేసుకున్నప్పుడు సోర్స్ కోడింగ్ మనకి అవైలబుల్గా లేకపోతే, సో ఈ న్యాచురల్ రిసోర్సెస్ యొక్క ఎక్స్ప్లాయిటేషన్ అనేది జరుగుతుందన్నమాట. Okay, so if this particular things are very easily available to them, we lose control on these particular resources. For example, take case of Africa. ఆఫ్రికాలో మనకి లాట్ ఆఫ్ న్యాచురల్ రిసోర్సెస్ ఉంటాయి. కానీ ఆఫ్రికా డెవలప్డ్ నేషన్ కాకపోవడం వల్ల, వాళ్ళకి అంత తెలివితేటలు లేకపోవడం వల్ల, అంటే బేసిక్గా ఆఫ్రికన్స్కి తెలివితేటలు లేవని నేను అనట్లేదు. సో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ప్రాపర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, సో బికాస్ ఆఫ్ సెవెరల్ రీజన్స్, కలోనియల్గా ఎక్స్ప్లాయిటేషన్ అవ్వడం వల్ల, లాట్ ఆఫ్ రీజన్స్ వల్ల ఆఫ్రికాలో రిచ్ రిసోర్సెస్ ఉన్నప్పటికీ, సో వీళ్ళ యొక్క డేటా, వీళ్ళ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ని బయట వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు. బికాస్ దే ఆర్ నాట్ ఏబుల్ టు కంట్రోల్ దేర్ ఓన్ న్యాచురల్ రిసోర్సెస్. వాళ్ళ యొక్క న్యాచురల్ రిసోర్సెస్ని ఓపెన్గా పెట్టేస్తున్నారు. సో ఇలానే అవుతుంది ఒకవేళ మన యొక్క డిజిటల్ న్యాచురల్ రిసోర్సెస్ని ఫ్రీ ఫ్లోగా పెట్టినట్టయితే అండర్ దిస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఓకే, సో వై ఆర్ వీ ఎక్స్పోర్టింగ్ రైస్ ఆర్ మిల్క్ ఇన్ ట్రేడ్? ఓకే, సో బేసికలీ మనము మన యొక్క రైస్, మిల్క్ ఇలాంటి వాటిల్లో ప్రొటెక్షన్స్ తీసుకున్నప్పుడు, వై ఆర్ వి నాట్ ఈక్వలీ ఎంఫసైజింగ్ ఆన్ దిస్ పర్టికులర్ డిజిటల్ న్యాచురల్ రిసోర్సెస్ ఆల్సో? ఎలాగైతే మనం రైస్, వీటి మీద ఫోకస్ చేస్తున్నామో, వీటి మీద కూడా ఫోకస్ చేయడం ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఈ పర్టికులర్ థింగ్స్ జరగడం వల్ల, ఒకటి మన కంట్రోల్ అనేది లూజ్ అవుతాం, అండ్ ఆల్సో సిటిజన్స్ యొక్క ప్రైవసీ అనేది దెబ్బతింటుంది, నేషనల్ సెక్యూరిటీ థ్రెట్స్ అనేవి వస్తాయి, ఎకనామిక్గా ఇండిపెండెంట్గా ఉండలేమన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రాబ్లమ్స్ విత్ రెస్పెక్ట్ టు దిస్ పర్టికులర్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఓకే, వై దిస్ షిఫ్ట్ ఇన్ బిహేవియర్? ఇనీషియల్గా మనం డేటా లోకలైజేషన్ గురించి, డేటా ప్రొటెక్షన్ గురించి, ప్రైవసీ ఇష్యూస్ గురించి ఇలా ఎప్పుడు మాట్లాడుతూ ఉండేవాళ్ళం, వాటి మీద మనం స్టాండ్ తీసుకుంటూ ఉండేవాళ్ళం అనమాట. కానీ ఇప్పుడు ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లో ఈ షిఫ్ట్ అనేది ఎందుకు వచ్చింది? వై వీ హ్యావ్ షిఫ్టెడ్ అగేన్స్ట్ అవర్ ఓన్ స్టాండ్? ఏంటంటే హిస్టారికల్గా మనం స్ట్రాంగ్ స్టాండ్ని తీసుకున్నాం రిగార్డింగ్ ద డేటా లోకలైజేషన్, అండ్ వీ హ్యావ్ అపోజ్డ్ ది అన్రెగ్యులేటెడ్ డిజిటల్ ట్రేడ్ ఆల్సో. బట్ నౌ దెర్ ఈస్ అ చేంజ్ అండ్ ద షిఫ్ట్ ఇన్ ద బిహేవియర్. ఓకే, కాబట్టి దిస్ ఈజ్ క్రియేటింగ్, సో ఒకసారి ఏమో డేటా లోకలైజేషన్ గురించి మాట్లాడతాం, ఇంకోసారి ఫ్రీ యాక్సెస్ ఆఫ్ డేటా ఇస్తున్నాం. సో దిస్ విల్ క్రియేట్ కన్ఫ్యూజన్ అనమాట. మన యొక్క పాలసీలో మనకి కన్ఫ్యూజన్ అనేది క్రియేట్ అవుతుంది. దీనివల్ల గ్లోబల్గా మనం ప్రాపర్గా నెగోషియేట్ చేయలేకపోతాం బికాస్ ఆఫ్ దిస్ కన్ఫ్యూజన్.
ఓకే, సో మరి ఆథర్స్ ఇన్ని ప్రాబ్లమ్స్ని ఐడెంటిఫై చేశారు కదా, వాట్ దే వాంటెడ్ టు డూ, ఓకే, వాట్ దే వాంట్ ఇండియా టు డూ. సో ఒకటి వచ్చేసి వే ఫార్వర్డ్ వాళ్ళు ఏం సజెస్ట్ చేస్తున్నారు అని అంటే, మన ఇండియా అనేది ఒక క్లియర్ డిజిటల్ పాలసీని ఫస్ట్ ఫ్రేమ్ చేయాలి. ఓకే, అండ్ వీ హ్యావ్ టు గో ఫర్ ద డీల్స్. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లాంటి డీల్స్ని ఫస్ట్ మనం డిజిటల్ ప్రొటెక్షన్ యాక్ట్స్ని తీసుకొచ్చిన తర్వాతే మనం డీల్స్ని సైన్ చేయాలి. ఓకే, సో బేసిక్గా జస్ట్ ఏదో లైక్ డీల్ని తీసుకొచ్చామా, సైన్ చేసుకున్నామా, క్లోజ్ చేసామా అని కాకుండా వీ హ్యావ్ టు కేర్ఫుల్లీ లుక్ ఇన్ టు దిస్ పర్టికులర్ ఇష్యూస్. ఓకే, బేసికలీ వీ హ్యావ్ టు ట్రీట్ డేటా అండ్ టెక్నాలజీ లైక్ గోల్డ్. కాబట్టి యాజ్ మనం గోల్డ్ని ఎలా అయితే గార్డ్ చేస్తామో, ఈ పర్టికులర్ డేటాని కూడా మనము గార్డ్ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టాండ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. సో లెట్స్ లుక్ ఎట్ ద నెక్స్ట్ ఆర్టికల్. ద ఫ్యాక్ట్ ఈజ్ మ్యాంగ్రూవ్స్ డ్రైవ్ బిజినెస్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. ఫ్రీక్వెంట్గా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మ్యాంగ్రూవ్స్ గురించి డిస్కస్ చేస్తూనే ఉన్నాను. ఇఫ్ యూ హ్యావ్ సీన్. సో ఆల్టర్నేట్ డేస్లో నేను న్యూస్ అనాలిసిస్ తీసుకుంటాను. ఎవ్రీ ఆల్టర్నేట్ డే మ్యాంగ్రూవ్స్ రిలేటెడ్ ఆర్టికల్ నేను డిస్కస్ చేస్తూనే ఉన్నాను ఫ్రమ్ లాస్ట్ 3 or 4 days. ఓకే, సో GS3లో మనకి ఈ పర్టికులర్ టాపిక్ లింక్ అవుతుంది విత్ రిగార్డ్స్ టు ఎన్వైరన్మెంటల్ ప్రొటెక్షన్, కన్జర్వేషన్, పొల్యూషన్, ఓకే, డిజాస్టర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్, ఇలా డిఫరెంట్ ఏరియాస్తో మనం దీన్ని లింక్ చేసుకోవచ్చు GS3లో. ఓకే, సో వాట్ ఈస్ ద కంటెక్స్ట్ ఆఫ్ ది ఆర్టికల్ అంటే, ఈ ఆర్టికల్ ఏం మాట్లాడుతున్నారు అని అంటే, సో దే ఆర్ సేయింగ్ దాట్ అండ్ దే ఆర్ హైలైటింగ్ దాట్. సో బేసిక్గా మనం పాలసీస్లో, ప్లానింగ్లో మ్యాంగ్రూవ్స్ గురించి ఎక్కువగా పట్టించుకోము, కానీ దీస్ ఆర్ వెరీ క్రిటికల్ బికాస్ దీస్ ఆర్ బ్లూ కార్బన్ ఈకో సిస్టమ్ అనమాట. సో బేసికలీ కోస్టల్ రీజన్కి ఒక బఫర్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి, విచ్ ఆర్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ ద డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆల్సో. ఓకే, సో బ్లూ కార్బన్ ఈకో సిస్టమ్ అంటే ఏంటి? సో బేసికలీ మ్యాంగ్రూవ్స్ హ్యావ్ మోర్ కెపాసిటీ దెన్ ట్రీస్ టు అబ్జర్బ్ ది అట్మాస్ఫిరిక్ కార్బన్ డైఆక్సైడ్. ఓకే, సో బేసికలీ ట్రీస్ దాన్ని అబ్జర్వ్ చేసుకుంటే దాన్ని గ్రీన్ కార్బన్ ఈకో సిస్టమ్ అని అంటాం. సో ఇంకా వేరే సోర్సెస్ ఉంటే వేరే సోర్సెస్ ఆఫ్ కార్బన్ సీక్వెస్ట్రేషన్కి వేరే కలర్ కోడింగ్ని డినోట్ చేస్తుంటాం. అలా మ్యాంగ్రూవ్స్ కార్బన్ సీక్వెస్ట్రేషన్ని కండక్ట్ చేసి దాన్ని మనం బ్లూ కార్బన్ ఈకో సిస్టమ్ అని అంటాం అనమాట, బికాస్ దిస్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద కోస్టల్ సిస్టమ్ కాబట్టి. ఓకే, సో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది మెయింటెనెన్స్ ఆఫ్ ది బ్లూ కార్బన్ ఈకో సిస్టమ్స్. ఓకే, దీన్ని మనం ఎప్పుడు పట్టించుకోం పాలసీస్ చేసినప్పుడు. అండ్ ఆల్సో దే ఆర్ వెరీ క్రూషియల్ బికాస్ దే యాక్ట్ యాజ్ అ బఫర్స్ ఫర్ కోస్టల్ రీజన్. సో పాలసీస్లో ఆఫెన్ వీఆర్ ల్యాకింగ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్. ఓకే, వాటి యొక్క ఇంపార్టెన్స్ని మనము సరిగ్గా గుర్తించట్లేదని చెప్పేసి ఈ ఆర్టికల్లో మనకు మెన్షన్ చేశారు. సో కాబట్టి లెట్స్ డిస్కస్ దిస్ ఇన్ మోర్ డీటెయిల్. సో మ్యాంగ్రూవ్స్ యొక్క సిగ్నిఫికెన్స్ మీరు చూసుకున్నట్టయితే, ఫస్ట్ థింగ్ దే ఆర్ సాల్ట్ టాలరెంట్. నేను ఆల్రెడీ చెప్పాను లాస్ట్ క్లాసెస్లో కూడా, వెన్ ఐ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దిస్ యునిక్ అడాప్టేషన్ మెకానిజం ఆఫ్ ది మ్యాంగ్రూవ్స్. వీటి యొక్క రూట్స్ ఏవైతే ఉంటాయో దిస్ విల్ బీ అవుట్ ఆఫ్ ద వాటర్ అనమాట, వాటర్కి పైన కనిపిస్తూ ఉంటాయి. వీటిని మనం ప్రాప్ రూట్స్ అంటాం. ఓకే, సో అండ్ ఆల్సో ఇవి చాలా హార్ష్ కండిషన్లో, సో బేసికలీ వెట్లాండ్స్లో వస్తూ ఉంటాయి. ఇక్కడ లాట్ ఆఫ్ సెలినిటీ అనేది ఉంటుందన్నమాట, యాజ్ ఇట్ ఈస్ వెరీ వెరీ క్లోజ్ టు ది ఓషన్స్. ఓకే, సాల్ట్ టాలరెన్స్ని తట్టుకోగలుగుతాయి, లైక్ దే ఆర్ వెరీ మచ్ సాల్ట్ టాలరెన్స్. సో బేసికలీ వీటి యొక్క రూట్స్ ఏవైతే ఉంటాయో దే విల్ హ్యావ్ అ క్యాపబిలిటీ టు అబ్జార్బ్ ది సాల్ట్, దే హ్యావ్ అ క్యాపబిలిటీ టు డూ ద వాటర్ రెగ్యులేషన్, వాటర్ ఫిల్ట్రేషన్. ఓకే, వాటర్ ఫిల్ట్రేషన్ కూడా చేస్తాయి అనమాట. సో బేసికలీ దే యాక్ట్ యాజ్ అ న్యాచురల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. సో మ్యాంగ్రూవ్స్ అనేవి డిజాస్టర్ మేనేజ్మెంట్ టైంలో చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. కోస్టల్ ఈరోషన్ని తగ్గిస్తాయి, స్టార్మ్ డ్యామేజ్ని తగ్గిస్తాయి. దిల్ సపోర్ట్ బయోడైవర్సిటీ ఆల్సో. లాట్ ఆఫ్ బయోడైవర్సిటీ అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, ఎందుకంటే దీస్ ఆర్ ఇన్ ద ఎకోటోన్ ఏరియా. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే దే ఆర్ ఎకానమిక్ అసెట్స్, బికాజ్ ఇక్కడ మనకి ఈ పర్టికులర్ ఏరియాలో, ఓకే, ఈ వాటర్లో మనకి లాట్ ఆఫ్ న్యూట్రియన్స్, ఎందుకంటే ఇది ఆర్గానిక్ కాబట్టి. సో ఈ రూట్స్ అనేవి, ఈ పర్టికులర్ మ్యాంగ్రూవ్స్ అనేవి వాటర్లోనే గ్రో అవుతాయి కాబట్టి లాట్ ఆఫ్ ఆర్గానిక్ న్యూట్రియన్స్ని వాటర్కి సప్లై చేస్తాయి. ఈ ఆర్గానిక్ న్యూట్రియన్స్ పెరిగినప్పుడు ఫిషరీస్ డెవలప్ అవుతాయి. సో మనకి స్ట్రింప్ కల్టివేషన్ కానివ్వండి, ఇలా లాట్ ఆఫ్ లైక్ బ్లూ ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది అనమాట. సో దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ ఫర్ అవర్ ఎకానమిక్ అసెట్స్. సో దిస్ విల్ కాంట్రిబ్యూట్ టు ద ఫిషరీస్, ఆక్వాకల్చర్, ఈకో టూరిజం అండ్ కార్బన్ సీక్వెస్ట్రేషన్. మెయిన్లీ తమిళనాడు రీజన్లో కానివ్వండి, గుజరాత్ రీజన్లో ఈకో టూరిజంకి చాలా ఫేమస్ మ్యాంగ్రూవ్స్ అనేవి. ఓకే, సో ఆల్మోస్ట్ 462 million per year in Sundarbans we are getting only because of mangroves.
ఓకే. అండ్ క్లైమేట్ రెసిలియన్స్కి కూడా నేను ఆల్రెడీ చెప్పాను, బ్లూ కార్బన్ ఈకో సిస్టమ్స్గా పనిచేస్తాయి. దే స్టోర్ సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ కార్బన్. దీనివల్ల కార్బన్ని అబ్జర్వ్ చేసుకోవడం వల్ల క్లైమేట్ మిటిగేషన్గా హెల్ప్ఫుల్ అవుతాయి, క్లైమేట్ చేంజ్ ఇష్యూస్ని తగ్గించగలుగుతాయి. ఓకే. దే విల్ సస్టైన్ ఫిషర్ ఫాగ్ అండ్ ఆల్సో కోస్టల్ పాపులేషన్కి కూడా హెల్ప్ఫుల్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫిషెస్ అనేవి ఎక్కువ డెవలప్ అవుతాయి కాబట్టి ఫిషరీస్ యొక్క లైవ్లీహుడ్, ఒక ఫిషరీస్ అనే ఒక పర్టికులర్ లైవ్లీహుడ్ని యూజ్ చేసుకుంటున్న పీపుల్కి ఇది యూజ్ అవుతుంది అనమాట. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇస్ ఏరియల్ రూట్స్ ఉంటాయి. సో దీనికి న్యూమెటోఫోర్స్ అనే ఒక ఇంపార్టెంట్ పోర్స్ ఉంటాయి అనమాట, దాని త్రూ ఆక్సిజన్ అబ్జర్వ్ చేసుకుంటూ ఉంటాయి. సో టోటల్గా రూట్స్ అనేవి వాటర్కి లోపల ఉంటే వాటికి ప్రాపర్ ఆక్సిజన్ అందదు కాబట్టి, సో వాటర్కి పైకి ఆ రూట్స్ అనేవి ప్రాపర్ రూట్స్గా ఎగ్జిస్ట్ అయి ఉంటాయి. ఈ రూట్స్కి మనకి న్యూమెటోఫోర్స్ ఉంటాయి, దాని ద్వారా ఆ హోల్స్ ద్వారా ఆ పోర్స్ ద్వారా ఆక్సిజన్ అబ్జర్వ్ చేసుకుంటాయి అన్నమాట. ఓకే. సో సీడ్స్ ఏవైతే ఉంటాయో దే జెర్మినేట్ వైల్ స్టిల్ అటాచ్డ్ టు ద పేరెంట్ ట్రీ ఓన్లీ. దానివల్లే మనం దాన్ని ఏమంటాము, వివిపారి అని అంటాం అనమాట. ఓకే. సీడ్ జెర్మినేషన్ అనేది ఇట్ విల్ బీ డన్ వెన్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు ద పేరెంట్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్. అండ్ ఆల్సో కార్బన్ సీక్వెస్ట్రేషన్కి కూడా ఇది హెల్ప్ఫుల్ అవుతుందని నేను ఆల్రెడీ చెప్పాను. ఓకే. అయితే మనము ఈ పర్టికులర్ మ్యాంగ్రూవ్ ప్రొటెక్షన్ కోసం, కన్జర్వేషన్ కోసం ఏమైనా ప్రోగ్రామ్స్ తీసుకొచ్చామంటే పాస్ట్లో లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చాం. రామ్సర్ కన్వెన్షన్ 1971లో. సో ఇట్ హ్యాస్ రికగ్నైజ్డ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ వెట్లాండ్స్. వెట్లాండ్స్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మ్యాంగ్రూవ్స్. కాబట్టి మ్యాంగ్రూవ్స్ యొక్క ప్రొటెక్షన్ గురించి కూడా మాట్లాడాం. ఓకే. అండ్ ఇంకొకటి వాటి యొక్క సస్టైనబుల్ యూజ్ గురించి వీ హ్యావ్ డిస్కస్డ్ అబౌట్ ఇట్. యునెస్కో మ్యాన్ అండ్ బయోస్పియర్ ప్రోగ్రాంలో భాగంగా కూడా మ్యాంగ్రూవ్ కన్జర్వేషన్ని మనం సపోర్ట్ చేశాం. IUCN Global Restoration Projects, Technical Support, Advocacy for Mangrove Ecosystem. So these were all done by IUCN. Blue Carbon Initiative ni తీసుకొచ్చాం to promote the conservation and the restoration of the coastal ecosystems. Okay. Next, Mangrove Alliance for Climate అని COP27లో తీసుకొచ్చాం. అండ్ మ్యాంగ్రూవ్స్ ఫర్ ద ఫ్యూచర్ అని చెప్పేసి IUCN అండ్ UNDP పార్ట్నర్షిప్లో ఈ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు, విచ్ ఇస్ ఫోకసింగ్ ఆన్ సస్టైనబుల్ కోస్టల్ డెవలప్మెంట్. అండ్ ఇదే కాదు, ఓకే, ఇండియా స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్లో కూడా మనము మ్యాంగ్రూవ్స్కి సంబంధించిన డేటాను కూడా కలెక్ట్ చేయడం మొదలుపెట్టాం. సో అకార్డింగ్ టు దాట్ టోటల్ మ్యాంగ్రూవ్ కవర్ అనేది మనకి 0.15% ఆఫ్ ఇండియాస్ ఏరియాలో కవర్ అయి ఉంటుంది. అండ్ టాప్ స్టేట్ ఇస్ వెస్ట్ బెంగాల్, గుజరాత్, అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండ్ మిస్టీ ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం రీసెంట్ బడ్జెట్, అంటే 2023-24 బడ్జెట్లో దీన్ని తీసుకొచ్చాం టు ఎక్స్పాండ్ ద మ్యాంగ్రూవ్ ప్లాంటేషన్స్ అలాంగ్ ద కోస్ట్ లైన్స్. ఓకే. ఇంకొకటి సైమే ప్రోగ్రామ్, సస్టైనబుల్ ఆక్వాకల్చర్ ఇన్ మ్యాంగ్రో ఈకో సిస్టమ్ అనే ఒక ప్రోగ్రామ్ని తీసుకొచ్చాం. ఇండియా అండ్ బంగ్లాదేశ్ కలిపి తీసుకొచ్చారు విత్ గ్లోబల్ నేచర్ ఫండ్. అండ్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్స్లో కూడా మనము వీఆర్ ప్రొహిబిటింగ్ ఇండస్ట్రియల్ యాక్టివిటీస్, ల్యాండ్ రీక్లమేషన్, సో దట్ వీ కెన్ ప్రొటెక్ట్ ది మ్యాంగ్రూవ్స్, నియర్ టు ద మ్యాంగ్రూవ్స్. ఇవన్నీ చేయకూడదు. మ్యాజికల్ మ్యాంగ్రూవ్స్ క్యాంపెయిన్ని తీసుకొచ్చాము. సో దిస్ ఈస్ లైక్ ఎన్ అవేర్నెస్ ప్రోగ్రామ్. దిస్ ఇన్వాల్వ్స్ ద కమ్యూనిటీస్ ఇన్ మ్యాంగ్రూవ్ కన్జర్వేషన్. అండ్ మ్యాంగ్రూవ్స్ మిత్రాస్, సో ఇందులో మనం ఏం చేస్తాము అని అంటే విల్ ప్రమోట్ ఈకో సిస్టమ్ స్టీవార్డ్షిప్. ఓకే. సో దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎథిక్స్. సో దిస్ ఇస్ స్పోకెన్ ఇన్ స్టీవార్డ్షిప్ గురించి మనకి రోమన్ ఎథిక్స్లో మాట్లాడతాం. ఓకే. అండ్ క్లైమేట్ రెసిలియన్స్, కమ్యూనిటేరియనిజం, వీటన్నిటిని మనం ప్రమోట్ చేస్తున్నాం. ఇండియాస్ కోస్టల్ కమ్యూనిటీ రెసిలియన్ ప్రాజెక్ట్ని కూడా తీసుకొచ్చాం, విచ్ ఇస్ సపోర్టెడ్ బై గ్రీన్ క్లైమేట్ ఫండ్ అండ్ UNDP. ఓకే. అండ్ మ్యాంగ్రూవ్ కోయలిషన్ అనే ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాం, విచ్ ఇస్ అ ప్రైవేట్ సెక్టార్ ఇనిషియేటివ్. ఇందులో మనం అర్బన్ మ్యాంగ్రూవ్ రిస్టోరేషన్ అండ్ ప్రొటెక్షన్ గురించి, అంటే అర్బన్ ఏరియాస్లో మ్యాంగ్రూవ్ రిస్టోరేషన్ అండ్ ప్రొటెక్షన్ గురించి దీంట్లో మాట్లాడుతున్నాం. ఇలా డిఫరెంట్ ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చాం. సో దీంట్లో ఇంపార్టెంట్ వచ్చేసి మిస్టీ, CRZ అండ్ అవేర్నెస్ ప్రోగ్రాంలో ఒకటి గుర్తుపెట్టుకోండి. ఓకే. అవేర్నెస్ ప్రోగ్రాంలో యూ హ్యావ్ టు ఓకే రిమెంబర్ మ్యాంగ్రూవ్ మిత్రాస్. సో ఆన్సర్స్ రాసినప్పుడు మీకు ఈ ఫార్డర్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఓకే. సో ఇన్ని ఇనిషియేటివ్స్ తీసుకొచ్చినప్పటికీ మ్యాంగ్రూవ్ కన్జర్వేషన్లో కొన్ని ఇష్యూస్ అనేవి మనం చూస్తున్నాం. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి మ్యాంగ్రూవ్స్కి సంబంధించి? వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ వీఆర్ ఫేసింగ్ విత్ రెస్పెక్ట్ టు మ్యాంగ్రూవ్ కన్జర్వేషన్? ఏం ఛాలెంజెస్ ఉన్నాయి అని అంటే, ఫస్ట్ థింగ్ ఈజ్ అర్బనైజేషన్ అండ్ ఇండస్ట్రియల్ ప్రెషర్. సో అర్బనైజేషన్ వల్ల ఎంక్రోచ్మెంట్ పెరుగుతూ ఉంటుంది. ఓకే. సో ల్యాండ్ రీక్లమేషన్ జరుగుతుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఎక్స్పాండ్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుంది, మెయిన్లీ ఇన్ ద ఏరియాస్ ఆఫ్ ముంబై, చెన్నై అండ్ కలకత్తా మనకి ఈ కోస్టల్ జోన్స్ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నారు కాబట్టి మ్యాంగ్రూవ్స్కి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అనమాట. అండ్ పాలసీ ఫ్రాగ్మెంటేషన్ ఈజ్ అనదర్ ఇష్యూ.
ఉన్న పాలసీస్ని కూడా ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేయట్లేదు. సో సిఆర్జెడ్ రూల్స్ ఏవైతే మనం తీసుకొచ్చామో వీటిని మనం ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయట్లేదు. కోఆర్డినేషన్ లేదు సెంటర్కి, స్టేట్కి, లోకల్ బాడీస్కి మధ్యలో. లీగల్ బ్యాకింగ్ లేదనమాట దీనికి, కన్జర్వేషన్కి. ఓకే, ఎకానమిక్ ప్లానింగ్లో వీఆర్ ల్యాకింగ్ వీఆర్ నాట్ ఇంక్లూడింగ్ ద మ్యాంగ్రూవ్ కల్టివేషన్ ఆర్ మ్యాంగ్రూవ్ లైక్ ప్రొటెక్షన్. జీడిపిలో మ్యాంగ్రూవ్ యొక్క కాంట్రిబ్యూషన్ని మనము ఇంక్లూడ్ చేసుకోవట్లేదు. ఓకే, వీఆర్ నాట్ ట్రీటింగ్ ఇట్ యాజ్ అ న్యాచురల్ క్యాపిటల్. ఇన్సెంటివ్స్ ఇవ్వట్లేదన్నమాట మనం మ్యాంగ్రూవ్స్ని ప్రొటెక్ట్ చేయడంలో. అండ్ అవేర్నెస్ ప్రాపర్గా లేదు పీపుల్లో. పీపుల్ ఆర్ నాట్ అవేర్ అండ్ దే ఆర్ నాట్ పార్టిసిపేటింగ్ ఆల్సో. ఎకలాజికల్ అండ్ ఎకానమిక్ బెనిఫిట్స్ ఉన్నప్పటికీ దే డోంట్ నో. ఓకే, సో అందుకే మనం కమ్యూనిటీ సెంట్రిక్ ఇనిషియేటివ్స్ని తీసుకురావాలి. వీ హ్యావ్ స్పోకెన్ అబౌట్ ద మ్యాంగ్రూవ్ మిత్ర ఇనిషియేటివ్ ఇన్ ముంబై జస్ట్ నౌ, రైట్? సో అలాంటి ఇనిషియేటివ్స్ని మనం ప్రమోట్ చేయాలి సో దట్ వీ కెన్ బ్రింగ్ అవేర్నెస్ అమాంగ్ ద పీపుల్. ఓకే, అండ్ ఆల్సో సైంటిఫిక్ మానిటరింగ్ అనేది కూడా ప్రాపర్గా లేదనమాట. పబ్లిక్ పార్టిసిపేషన్ లేదు, అవేర్నెస్ లేదు, సైంటిఫిక్ మానిటరింగ్ కూడా లేదు. అంటే వీఆర్ నాట్ యూజింగ్ ది టెక్నాలజీస్ లైక్ GIS, రిమోట్ సెన్సింగ్, బయోడైవర్సిటీ ఇండిసెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫర్ డేటా కలెక్షన్. సో కార్బన్ సీక్వెస్ట్రేషన్ కోసం డేటా గ్యాప్స్ అనేవి మనం చూస్తున్నాం. సో వీటికి మనం ఎమర్జింగ్ టెక్నాలజీస్ని యూజ్ చేసుకోవాలి కానీ యూజ్ చేసుకోవట్లేదు. సైంటిఫిక్ బ్యాకింగ్ లేదు. ఓకే, అండ్ ఆల్సో మనకి ఆక్వా కల్చర్ అనేది కూడా చాలా అన్సైంటిఫిక్గా జరుగుతూ ఉంటుందన్నమాట. ష్రింప్ ఫార్మింగ్కి కెమికల్ రన్ ఆఫ్ జరుగుతూ ఉంటుంది అగ్రికల్చర్ వల్ల. లైవ్లీహుడ్ సెక్యూరిటీ అనేది మొదలవుతుంది బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్. అండ్ ఇంకో ఇష్యూస్ వచ్చేసి క్లైమేట్ చేంజ్ ఇష్యూస్. క్లైమేట్ చేంజ్ వల్ల సీ లెవెల్ రైజ్ అవ్వడం, ఓకే, గ్లేషియర్స్ మెల్ట్ అయ్యి సీ లెవెల్ రైజ్ అవ్వడం, సెలినిటీ చేంజెస్ రావడం, ఎక్స్ట్రీమ్ వెదర్ ఈవెంట్స్ని మనం చూడడం. సో వీటన్నిటి వల్ల మ్యాంగ్రూవ్ రెసిలియన్స్ అనేది తగ్గిపోతుంది. దీనికి తగ్గ అడాప్టివ్ టెక్నాలజీస్ అండ్ స్ట్రాటజీస్ మన దగ్గర లేవు. వీటి వల్ల మనకి స్టిల్ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉన్నాయి ఇన్ మ్యాంగ్రూవ్ ప్రొటెక్షన్. ఓకే, సో బట్ వాట్ వీ కెన్ డూ, వాట్ షుడ్ బి ద వే ఫార్వర్డ్? మరి ఏం చేస్తే మనం వీటన్నిటిని ఎదుర్కోవచ్చు? ఒకటి వచ్చేసి ప్లానింగ్లో, బడ్జెటింగ్లో మ్యాంగ్రూవ్కి సంబంధించిన ఇనిషియేటివ్స్ని ఇంక్లూడ్ చేసుకొని వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ ఇంక్లూజివ్ డెసిజన్ మేకింగ్. ఓకే, అండ్ CRZ నార్మ్స్ లాంటి వాటిని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేయాలి. వీ హ్యావ్ టు స్ట్రెంగ్థెన్ ది ఎగ్జిస్టింగ్ లీగల్ ఫ్రేమ్వర్క్స్. కమ్యూనిటీ బేస్డ్ కన్జర్వేషన్ని మనం ప్రమోట్ చేయాలన్నమాట త్రూ మ్యాంగ్రూవ్ మిత్రాస్. ఓకే, మ్యాజికల్ మ్యాంగ్రూవ్ ఇనిషియేటివ్ ఇలాంటి వాటి ద్వారా మనం లైక్ వీ హ్యావ్ టు ఇంప్రూవ్ అనమాట. అండ్ వీ హ్యావ్ టు ఇంక్లూడ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని, డ్రోన్ టెక్నాలజీస్ని, రిమోట్ సెన్సింగ్ని. ఓకే, వీటన్నిటిని యూజ్ చేసుకొని వీ హ్యావ్ టు మెయింటైన్ డేటాబేస్. ఓకే, సస్టైనబుల్ లైవ్లీహుడ్ మోడల్స్ని ప్రమోట్ చేయాలి. వీ హ్యావ్ టు ఇంటిగ్రేట్ మ్యాంగ్రూవ్ ఆక్వాకల్చర్ లైక్ సైమే ప్రోగ్రామ్ లాంటిని ఇంక్లూడ్ చేయాలన్నమాట. వీ హ్యావ్ టు కమ్ విత్ ద స్కిల్ ట్రైనింగ్. మార్కెట్ యాక్సెస్ అనేది ఉండాలి. మెయిన్లీ మ్యాంగ్రూవ్స్ ఆర్ వెరీ వెరీ ఫేమస్ ఫర్ హనీ హార్వెస్టింగ్, ఫిష్ ఫార్మింగ్. వీటన్నిటికీ మార్కెట్ యాక్సెస్ని పెంచాలి సో దట్ పీపుల్ విల్ నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇట్. రీసెర్చ్ని ప్రమోట్ చేయాలి. డేటా షేరింగ్ యాక్టివిటీస్ని మనం ముందుకు తీసుకురావాలి బిట్వీన్ ద కంట్రీస్. ఓపెన్ యాక్సెస్ డేటా ప్లాట్ఫామ్స్ని మనం తీసుకురావాలి. గ్లోబల్ పార్ట్నర్షిప్స్ని పెంచుకోవాలి అండర్ రామ్సార్ కన్వెన్షన్, IUCN, UNESCO. ఓకే, అండ్ ఆల్సో SDGsకి అలైన్ అయ్యి మనం కొన్ని ఇనిషియేటివ్స్ని తీసుకురావాలి. ప్యారిస్ అగ్రిమెంట్, కుమ్నింగ్ మాడ్యులర్ బయోడైవర్సిటీ ఫ్రేమ్వర్క్, వాటన్నిటిలో కూడా వీ హ్యావ్ టు ఇంక్లూడ్ మ్యాంగ్రూవ్ కన్జర్వేషన్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో దిస్ ఈస్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. నౌ లెట్స్ గో టు అనదర్ వన్. సో నెక్స్ట్ ఆర్టికల్ చూద్దాం. అమిడ్ ట్రేడ్ టర్మాయిల్, US టు సెండ్ వైట్ హౌస్ అడ్వైజర్ రికీ గిల్ టు ఢిల్లీ ఫర్ IMEC కాన్ఫరెన్స్ అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో మనకు తెలుసు ట్రేడ్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి బిట్వీన్ ద కంట్రీస్, దట్ ఈస్ USA అండ్ ఇండియా, బికాస్ ఆఫ్ ది టారిఫ్ వార్స్ అండ్ ఆల్. మనకు ఆల్రెడీ తెలుసు అది. సో అది జరుగుతున్నప్పటికీ స్టిల్ IMEC కాన్ఫరెన్స్ ఢిల్లీలో అరేంజ్ చేసినప్పుడు సో US హ్యాస్ సెంట్ హిజ్ రిప్రజెంటేటివ్ టు ఇండియా అని చెప్పేసి మనకి ఈ ఆర్టికల్ రావడం జరిగింది. ఓకే, సో వాట్ ఈజ్ ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకానమిక్ కారిడార్? IMEC అంటే ఏంటి ఫస్ట్? సో ఇది ఒక స్ట్రాటజిక్ కనెక్టివిటీ ఇనిషియేటివ్ అనమాట. దీన్ని మనం G20 సమ్మిట్లో తీసుకురావడం జరిగింది. ఎప్పుడైతే G20 సమ్మిట్ ఇండియాలో జరిగిందో, ఓకే, సో 2023లో. సో దీని త్రూ మనం ఏం చేస్తాము అని అంటే ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, అంటే పోర్ట్స్ని, రైల్వేస్ని, రోడ్స్ని, సీ రూట్స్ని, పైప్ లైన్స్ని, డిజిటల్ నెట్వర్క్స్ని, వీటన్నిటిని యూజ్ చేసుకొని ఇండియాని యూరోప్ని కనెక్ట్ చేస్తామన్నమాట. విల్ కనెక్ట్ ఇండియా టు యూరోప్ త్రూ అరేబియన్ పెనిన్సులా అండ్ సర్టన్ వెస్ట్ ఏషియన్ కంట్రీస్. సో ఇలా ఇండియా నుంచి యూరోప్కి డైరెక్ట్ లింక్ కోసం మనము IMEC కారిడార్ని తీసుకురావడం జరిగిందనమాట.
Okay, so USA is also part of it. USA is also supporting it. So who are the participating countries? 7 countries including the European Union, like India, USA, Saudi Arabia, UAE, France, Germany and Italy. వీళ్ళందరూ కలిసి ఈ MOUని సైన్ చేసుకున్నారు G20 సమ్మిట్లో. ఓకే, సో దీంట్లో 2 టైప్ ఆఫ్ కారిడార్స్ ఉంటాయి. ఒకటి ఈస్టర్న్ కారిడార్ అంటాం, ఇంకొకటి నదర్న్ కారిడార్ అంటాం. సో ఈస్టర్న్ కారిడార్ అనేది ఇండియాకి గల్ఫ్ కంట్రీస్ని కలిపితే, గల్ఫ్ నుంచి యూరోప్ని కలిపేది వచ్చేసి వెస్టర్న్ కారిడార్ అనమాట, నార్దర్న్ కారిడార్ అనమాట. ఓకే, సో కీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ రూట్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ పర్టిక్యులర్ మ్యాప్, సో ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ముంబై హైఫా పోర్ట్ ఏదైతే ఉంటుందో ఇక్కడ నుంచి మనము డైరెక్ట్గా యుఏఈలో ఉన్న జబల్ అలీ పోర్ట్ నుంచి విల్ బి కనెక్టెడ్ టు హార్దా అండ్ ఆల్ గువైట్ ఇన్ యుఏఈ, హార్దా పోర్ట్ ఇన్ సౌదీ అరేబియా. ఇలా గల్ఫ్ కంట్రీస్కి మనం కనెక్ట్ అవుతే రియద్ పోర్ట్ నుంచి దెన్ ఇట్ విల్ బి కనెక్టెడ్ టు ద యూరోపియన్ మార్కెట్ అనమాట. ఇక్కడ మనకి ఇజ్రాయెల్లో హైఫా పోర్ట్ ఉంటుంది, నెక్స్ట్ పైరస్ పోర్ట్ ఇన్ గ్రీస్. ఇలా మనకి ఇండియా నుంచి విల్ బి డైరెక్ట్లీ కనెక్టెడ్ టు ద ఏరియాస్ ఆఫ్ ద యూరోప్ అనమాట త్రూ గల్ఫ్ కంట్రీస్. సో ఇక్కడ నుంచి ఇండియా నుంచి గల్ఫ్ కంట్రీస్కి కనెక్షన్ని మనం ఈస్టర్న్ సెక్టర్ అయితే, సో మనకి మిగతాదంతా నదర్న్ పార్ట్లోకి వస్తుందన్నమాట. సో ఇట్ రూట్స్ ఫ్రమ్ ద ముంబై అండ్ ముండ్రా పోర్ట్. ఓకే, సో ఇక్కడ ముండ్రా పోర్ట్ నుంచి మనకి స్టార్ట్ అయ్యి యుఏఈ వరకు కనెక్ట్ అవుతుంది. యుఏఈలో మనకి జబ్బల్ అలీ పోర్ట్ టచ్ అవుతుంది అనమాట. ఇక్కడ నుంచి మనకి రైల్వే లింక్ అనేది ఉంటుంది. ముంబై నుంచి యుఏఈ వరకు ఏంది, ఇట్స్ అ సీ రూట్. నెక్స్ట్ యుఏఈ నుంచి మనకి ఏమవుతుంది, రైల్ కనెక్టివిటీ అనేది ఉంటుంది టిల్ సౌదీ అరేబియా. సో సౌదీ అరేబియా అండ్ జార్డన్ అండ్ హైఫా పోర్ట్ వరకు, ఇజ్రాయెల్ వరకు మనకి రైల్ కనెక్టివిటీ అనేది ఉంటుంది అనమాట. హైఫా అనేది మళ్ళీ పైరస్ పోర్ట్ ద్వారా, సో ఇట్ విల్ హ్యావ్ అ సీ కనెక్టివిటీ, ఫర్దర్ ఇన్లాండ్ కనెక్టివిటీ త్రూ యూరోప్. ఓకే, సో ఇలా మల్టీ మోడల్ కాంపనెంట్స్ ఉంటాయి. సో క్రాస్ బార్డర్ రైల్వే కానివ్వండి, రోడ్స్, మెరిటైమ్ రోడ్స్, వీటన్నిటిని మనం డెవలప్ చేస్తున్నాం ఫర్ హ్యావింగ్ దిస్ యాక్సెస్ టు ద ఏరియా ఆఫ్ యూరోప్. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రిసిటీ గ్రిడ్స్ ఉంటాయి, ఆప్టికల్ ఫైబర్, డిజిటల్ కనెక్టివిటీ కూడా ఉంటాయి అనమాట. హైడ్రోజన్ పైప్ లైన్స్ని కూడా యూజ్ చేస్తాం ఇలా కనెక్టివిటీని పెంచుకోవడానికి. బేసికలీ దిస్ ఈజ్ సపోర్టెడ్ బై పార్ట్నర్షిప్ ఫర్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్. సో ఈ పర్టికులర్ PGIA ఇనిషియేటివ్ అనేది US లెడ్ ఇనిషియేటివ్ యాజ్ పార్ట్ ఆఫ్ G7 కంట్రీస్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్. సో దే ఆర్ గివింగ్ సపోర్ట్ టు దిస్ IMEC కారిడార్ ఆల్సో. సో దిస్ ఈజ్ అన్ ఆల్టర్నేట్ టు బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్. సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కి ఇది ఆల్టర్నేటివ్ ఇనిషియేటివ్ అనమాట. ఓకే, సో ఎందుకు ఈ పర్టికులర్ చైనా యొక్క BRIని కౌంటర్ చేయడానికి మనం IMEC కారిడార్, సో ఇంటర్నేషనల్ నార్త్ అండ్ సౌత్ ట్రేడ్ కారిడార్స్, ఇలాంటి వాటిని మనం డెవలప్ చేస్తూ ఉంటాం. ఓకే, సో దానికి సంబంధించి కాన్ఫరెన్స్ ఉంటే US వాళ్ళ యొక్క రిప్రజెంటేటివ్ని ఢిల్లీకి పంపించింది డిస్పైట్ ఆఫ్ సమ్ ట్రేడ్ ఇష్యూస్ బిట్వీన్ ద కంట్రీస్. ఓకే, సో you can answer this particular question. Consider the following statements with respect to IMEC corridor. It was announced during the BRICS summit in Johannesburg. No, it was announced in G20 summit in 2023, which happened in New Delhi. The corridor aims to connect India with the Europe via Middle East. Yes, it is supported by PGII, that is Partnership for Global Infrastructure Investment, which is led by USA, which is right. So 2 and 3 statements correct kabatti. So option B is the right answer. Okay, so next small article, what are all these microplastic doing in our brains, to our brains అని చెప్పేసి ఒక ఆర్టికల్ రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మైక్రోప్లాస్టిక్స్ అంటే ఏంటో చూద్దాం. సో మైక్రోప్లాస్టిక్స్ అంటే దీస్ ఆర్ అ వెరీ టైనీ ప్లాస్టిక్ మెటీరియల్స్ అనమాట. సో ఇవేంటంటే 5 mm కన్నా తక్కువ సైజులో ఉంటాయి. ఓకే, సో ఇవేంటంటే చాలా మొబైల్గా ఉంటాయి, అంటే దే ఈజీలీ ట్రావెల్. సో కానీ ఒక్కసారి ఇవి ఎంబెడ్ అవుతే వీటిని రిమూవ్ చేయడం కొంచెం కష్టం న్యాచురల్ ఎన్వైరన్మెంట్ నుంచి. సో నార్మల్ ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో వాటి యొక్క బ్రేకేజ్ వల్ల ఇలా మనకు మైక్రో ప్లాస్టిక్స్ అనేవి తయారవుతూ ఉంటాయి. సో ప్రైమరీ మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో, సో దిస్ ఆర్ ఇంటెన్షనలీ మ్యానుఫ్యాక్చర్డ్ అనమాట. సో ఇవన్నీ మన కాస్మెటిక్ ప్రోడక్ట్స్లో, పర్సనల్ కేర్ ఐటమ్స్లో, సింథటిక్ టెక్స్టైల్స్లో ఎక్కువ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఉంటాయి. సో దీస్ ఇంక్లూడ్స్ మైక్రో బీడ్స్, మైక్రో ఫైబర్స్, మెయిన్లీ మనకి క్లాత్స్ నుంచి, ఫిషింగ్ నెట్స్ నుంచి కూడా మనకు వస్తూ ఉంటాయి. ఓకే, దే ఎంటర్ ద ఎన్వైరన్మెంట్ త్రూ ద ప్రోడక్ట్ యూసేజ్, మ్యానుఫ్యాక్చరింగ్ స్పిల్స్ వల్ల, ట్రాన్స్పోర్ట్ లీక్స్ వల్ల అండ్ వాషింగ్ వల్ల కూడా మనకి ఎన్వైరన్మెంట్లోకి వస్తాయి అన్నమాట ఈ మైక్రో ప్లాస్టిక్స్.
కాస్మెటిక్స్ నుంచి, మిగతా ఏరియాస్ నుంచి. మరి ఆ సెకండరీ మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో నేను ఇంతకుముందు చెప్పినట్టు ఈ లార్జర్ ప్లాస్టిక్ ఐటమ్స్ అనేవి డిగ్రేడ్ అయినప్పుడు ఈ సెకండరీ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ బ్యాగ్స్ అనేవి డిగ్రేడ్ అయినప్పుడు, బాటిల్స్, ప్యాకేజింగ్ మెటీరియల్ ఇవన్నీ డిగ్రేడ్ అవ్వడంతో మనకి మైక్రో ప్లాస్టిక్స్ అనేవి ఫామ్ అవుతుంటాయి. ఓకే, బేసిక్గా ఎందుకు డిగ్రేడ్ అవుతుంటాయి? త్రూ యూవీ రేడియేషన్, ఓకే, త్రూ మెకానికల్ బ్రేక్ డౌన్, ఓషియానిక్ వేవ్స్, ఇలా డిఫరెంట్ మెకానిజమ్స్ వల్ల బ్రేక్ అవ్వడం వల్ల మనకి సెకండరీ మైక్రో ప్లాస్టిక్స్ అనేవి తయారవుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ సెకండరీ మైక్రో ప్లాస్టిక్స్ ఏవైతే ఉంటాయో ఒక్కసారి ఇవి ఎన్వైరన్మెంట్లోకి రాగానే ఈ పర్టికులర్ మైక్రో ప్లాస్టిక్స్ని బయోడిగ్రేడబుల్గా మార్చడం వెరీ వెరీ హ్యూజ్ నెగటివ్ థింగ్ అనమాట. అసలు మనం చేయలేం దాన్ని. ఓకే, అండ్ దే కెన్ బీ ఇంజెస్టెడ్ బై ద మెరైన్ ఆర్గానిజమ్స్. సో వన్స్ ఈ వాటర్లోకి వెళ్తే బయట మెరీన్ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవి తినేస్తాయి వీటిని. ఓకే, వాటి లోపలికి వెళ్ళిపోతాయి. డెఫినెట్లీ దీనివల్ల ఆక్వాటిక్ లైఫ్ మీద థ్రెట్ పడుతుంది. అండ్ ఆల్సో ఈ ఆక్వాటిక్ లైఫ్ని హ్యూమన్స్ కన్జ్యూమ్ చేసినప్పుడు దిస్ విల్ ఎంటర్ ద ఫుడ్ చైన్ అండ్ ఇట్ విల్ ఎఫెక్ట్ ది హ్యూమన్స్ ఆల్సో. ఓకే, ఇంటర్నేషనల్గా మైక్రో ప్లాస్టిక్స్ని కొన్ని ఏరియాస్లో బ్యాన్ చేశారు. నీదర్లాండ్ వాజ్ ద ఫస్ట్ కంట్రీ టు బ్యాన్ ఇట్ ఇన్ 2014, మెయిన్లీ ఇన్ కాస్మెటిక్స్. సో కొన్ని అదర్ కంట్రీస్ లైక్ ఇటలీ, కెనడా, ఆస్ట్రేలియా, సౌత్ కొరియా, న్యూజిలాండ్, స్వీడన్, యూకే, యూఎస్ఏలో కూడా వాటిని బ్యాన్ చేశారు కొన్ని ఏరియాస్లో. ఓకే, ఇండియాలో చూసుకుంటే ఇండియాలో వచ్చేసి మనకి స్పెసిఫిక్గా వాటిని బ్యాన్ చేయలేము. మెయిన్గా కాస్మెటిక్స్లో కూడా మనం బ్యాన్ చేయలేము. బట్ సమ్ ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ని మనం తీసుకొచ్చాం. వీఆర్ అమెండింగ్ ఇట్ రెగ్యులర్లీ. సో ఏంటంటే మెయిన్గా మనం సింగిల్ యూజ్ ప్లాస్టిక్స్ని బ్యాన్ చేసాం. బట్ మైక్రో ప్లాస్టిక్స్ని వీటిలో భాగంగా మనం బ్యాన్ చేయలేదు యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ రూల్స్. ఓకే, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని కూడా ఎవరు మానిటర్ చేస్తూ ఉంటారంటే దట్ విల్ బి మానిటర్డ్ జనరలీ బై ది పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్స్. ఓకే, నెక్స్ట్ వన్, ఇండియా స్ట్రాండెడ్ రినవబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ అని ఒక ఆర్టికల్ రావడం జరిగింది. స్ట్రాండెడ్ రినవబుల్ ప్రాజెక్ట్ కెపాసిటీ ఆర్ స్టాండర్డ్ రినవబుల్ కెపాసిటీ అంటే ఏంటంటే ఇట్ రిఫర్స్ టు ద ప్రాజెక్ట్స్ దట్ హ్యావ్ బీన్ అవార్డెడ్ త్రూ టెండర్స్ బట్ దే హ్యావ్ నాట్ కమ్ ఆన్లైన్ డ్యూ టు డిలేస్. బేసిక్గా టెండర్స్ అనేవి అవార్డ్ చేసినప్పటికీ ఆన్లైన్లోకి ఎక్కినా కూడా అవి ఏంటంటే దే ఆర్ నాట్ ఏబుల్ టు డూ దాట్. ఓకే, ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ డిలేస్ ఇన్ ఇట్. ఓకే, సో జూన్ 2025 వరకు చూసుకుంటే ఇండియా హ్యాస్ ఓవర్ 50 GW ఆఫ్ స్ట్రాండెడ్ సోలార్ అండ్ విండ్ కెపాసిటీ. అంటే ఆల్రెడీ ప్రాజెక్ట్స్ ఆర్ అవార్డెడ్ బట్ they did not come online. Okay, so this is the data according to Sustainable Projects Developmental Association. So India యొక్క టోటల్ ఇన్స్టాల్డ్ రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీ ఎంత అంటే 184.6 GW. ఓకే, దీంట్లో స్ట్రాండర్డ్ అంటే జస్ట్ మనకి టెండర్ని ఇచ్చాము బట్ ఇంకా రాలేదు. ఎంత ఉంది అని అంటే 50 GW విచ్ ఈక్వల్స్ టు 1/4 ఆఫ్ ద టోటల్ కరెంట్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ. ఓకే, ఇండియా యొక్క రెన్యూబుల్ ఎనర్జీ టార్గెట్స్ ఏంటి? 500 GW నాన్ ఫ్యూయల్ ఫాజిల్ ఫ్యూయల్ కెపాసిటీ 2030 కల్లా రీచ్ అవ్వాలి. అండ్ ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2025లో 22 GW ఆఫ్ సోలార్ అండ్ విండ్ కెపాసిటీ వాజ్ యాడెడ్ యాజ్ పర్ గవర్నమెంట్ డేటా. బట్ ఈ స్టాండర్డ్ ఏదైతే ఉంటుందో దాన్ని మనము తగ్గించుకొని వీ హ్యావ్ టు అవాయిడ్ ద డీలేస్ అనమాట. ఓకే, నెక్స్ట్ తమిళనాడుస్ ఇంజన్ ఆఫ్ ప్రోగ్రెస్ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. సో బేసికలీ ఇక్కడ ఏంటంటే తమిళనాడులో ఆల్రెడీ తీసుకొచ్చిన ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడడం జరిగింది. సో ఏమేమి తీసుకొచ్చారు? పాస్లో బ్రేక్ఫాస్ట్ స్కీమ్ని తీసుకొచ్చారు ఫర్ స్కూల్ చిల్డ్రన్. సో దిస్ వాజ్ లాంచ్డ్ ఇన్ ద ఇయర్ 2022. సో దిస్ విల్ ప్రొవైడ్ న్యూట్రిషియస్ బ్రేక్ఫాస్ట్ టు స్టూడెంట్స్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్ హూ ఆర్ బిట్వీన్ class 1 to class 5 అనమాట. సో దీనివల్ల వాళ్ళ యొక్క హంగర్, మాల్ న్యూట్రిషన్, స్కూల్ అటెండెన్స్ ఇష్యూస్ని మనం సాల్వ్ చేయగలుగుతాం. దీనివల్ల వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పెట్టడం వల్ల సో దానికోసమైనా స్కూల్కి వస్తారు. సో దాట్ వీ కెన్ ఇంపార్ట్ ఎడ్యుకేషన్ ఆల్సో టు దెమ్. అండ్ క్లాస్ రూమ్ పార్టిసిపేషన్ని కూడా మనం పెంచవచ్చు. అండ్ మిడ్ డే మీల్ స్కీమ్ని కూడా వాళ్ళే తీసుకొచ్చారు. మద్రాస్ కార్పొరేషన్ 1920లో ఈ ఏరియాలోనే స్టార్ట్ అయింది మిడ్ డే మీల్ స్కీమ్ అనేది కూడా. ఓకే, విచ్ ఇస్ అ పైనరింగ్ మోడల్ ఆఫ్ నేషనల్ సపోర్ట్ ఫర్ ఎడ్యుకేషన్. సో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మిడ్ డే మీల్ స్కీమ్ యొక్క ఆరిజిన్ కూడా అక్కడ నుంచి జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ ల్యాప్టాప్ డిస్ట్రిబ్యూషన్ అండ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ని తీసుకొచ్చారు టు అడ్రస్ ద డిజిటల్ డివైడ్, స్టూడెంట్ మొరేల్ని పెంచడానికి. అండ్ పొదుమై పెన్ తిట్టం అనే ఒక స్కీమ్ని తీసుకొచ్చారు విచ్ గివ్స్ మంత్లీ 1,000 rupees స్టైపెండ్ ఫర్ గర్ల్స్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్. సో దట్ వాళ్ళు గర్ల్స్కి కూడా ఎడ్యుకేషన్ని ప్రమోట్ చేస్తున్నారనమాట టు ఇంక్రీజ్ ద ఫీమేల్ ఎన్రోల్మెంట్ అండ్ ఫినాన్షియల్ ఇండిపెండెన్స్. ఇల్లం తేడి కల్వై అంటే హోమ్ బేస్డ్ లెర్నింగ్ని ప్రమోట్ చేయడానికి దీన్ని COVID-19 పాండమిక్లో దీన్ని లాంచ్ చేయడం జరిగింది. దిస్ ఇస్ అ బ్రిడ్జ్ ప్రోగ్రామ్ ఫర్ స్టూడెంట్స్.
ఓకే, సో కమ్యూనిటీ బేస్డ్ టీచింగ్ వల్ల లెర్నింగ్ లాస్ జరిగిన వాళ్ళకి ఈ పర్టికులర్ బ్రిడ్జ్ ప్రోగ్రామ్ని తీసుకొచ్చారు. ఓకే, ఇవన్నీ ఇనిషియేటివ్స్ తీసుకురావడం వల్ల తమిళనాడులో ఎన్రోల్మెంట్ రేషియో 47%కి రీచ్ అయింది. నేషనల్ యావరేజ్ 28% అయినప్పటికీ విమెన్లో 47.3 అండ్ నేషనల్ యావరేజ్ ఇస్ జస్ట్ 28.5. సో బేసిక్గా strong representation was done from the tribal students in IITs, NITs and NLUs also. So these are all possible because of the initiatives that they are taken by them. కాబట్టి వేరే స్టేట్స్ కూడా ఇక్కడ నుంచి ఇన్స్పైర్ అవ్వాలన్నమాట టు కమ్ అప్ విత్ ది ఎడ్యుకేషనల్ సపోర్ట్ టు ద స్టూడెంట్స్ ఆర్ టు కమ్ అప్ విత్ ది ఎడ్యుకేషనల్ ఇనిషియేటివ్స్ ఆఫ్ ది స్టూడెంట్స్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్, రిపోర్ట్ ఆన్ ఫెయిల్యూర్ అనాలిసిస్ ఆఫ్ PSLV C61 or Earth Observation Satellite 9 mission to be submitted to PM soon. So the launch vehicle is PSLV C61, ISRO's 63rd PSLV mission అనమాట. సో దీన్ని పంపించిన పేలోడ్ ఏంటి అని అంటే EOS, దట్ ఈస్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 9 విచ్ ఇస్ ఆల్సో నోన్ యాజ్ రీసాట్ 1B. ఓకే, బేసిక్గా ఎక్కడికి పంపించాలనుకున్నారు అని అంటే సన్ సింక్రనస్ పోలార్ ఆర్బిట్కి అనమాట. సో ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 9 ఏదైతే ఉంటుందో దీన్ని మనం రీసాట్ 1B అని అంటూ ఉంటాం అనమాట. సో ఇదేంటి, ఇది ఒక అడ్వాన్స్డ్ ఇండియన్ రిమోట్ సెన్సింగ్ శాటిలైట్. సో దీంట్లో మనకి C-band సింథెటిక్ అపర్చర్ రేడార్ ఉంటుంది విచ్ కెన్ వర్క్ ఇన్ ఆల్ వెదర్ కండిషన్స్ లైక్ డే టైంలో, నైట్ టైంలో ఎర్త్ ఇమేజింగ్ చేయొచ్చు అనమాట. సో బేసికలీ దీన్ని ఎందుకు డిజైన్ చేశాము అని అంటే ఫర్ వేరియస్ అప్లికేషన్స్ ఫర్ మ్యాపింగ్, హైడ్రాలజీ, డిజాస్టర్ మేనేజ్మెంట్, అగ్రికల్చర్, ఫారెస్ట్రీ అండ్ కోస్టల్ సెక్యూరిటీ. సో సన్ సింక్రోనస్ ఆర్బిట్ గురించి మెన్షన్ చేశారు కాబట్టి దిస్ ఇస్ ద లోయర్ ఆర్బిట్ వేర్ శాటిలైట్ పాసెస్ ఓవర్ ద సేమ్ పార్ట్ ఆఫ్ ది ఎర్త్ ఎట్ ద సేమ్ లోకల్ సోలార్ టైమ్ ఎవ్రీడే. ప్రతిరోజు సోలార్ టైం ఒక పర్టికులర్ సోలార్ టైంకి సేమ్ లొకేషన్ నుంచి పాస్ అవుతుందన్నమాట. ఓకే, దీన్ని మనం బేసిక్గా ఎర్త్ అబ్జర్వేషన్కి, రిమోట్ సెన్సింగ్కి యూజ్ చేస్తూ ఉన్నాం. ఓకే, సో రీసెంట్గా ఇది ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది అనే అనాలిసిస్ని పిఎంకి సబ్మిట్ చేస్తున్నారు కాబట్టి న్యూస్లోకి వచ్చింది. ఓకే, నెక్స్ట్, ఇస్రో గేరింగ్ అప్ ఫర్ నెక్స్ట్ US కొలాబరేషన్ విత్ బ్లూబర్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్. సో బేసికలీ ఇస్రో ఏం చేస్తుంది అని అంటే ఇట్ ఈస్ ప్లానింగ్ టు లాంచ్ ద Block 2 బ్లూబర్డ్ కమ్యూనికేషన్ శాటిలైట్. సో ఇదేంటంటే US బేస్డ్ AST స్పేస్ మొబైల్ వాళ్ళు తీసుకొస్తున్నారు, వాళ్ళతో మనం కొలాబ్ అవుతున్నాం. దీంట్లో మనము వీఆర్ గోయింగ్ టు యూజ్ GSLV Mark 3 విచ్ ఇస్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ ది గగన్యాన్ ఇన్ ఫ్యూచర్. ఓకే, విచ్ ఇస్ ఇస్రోస్ హెవియెస్ట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ లాంచ్ వెహికల్. దాంతో మనం దీన్ని తీసుకురాబోతున్నాం బై కొలాబరేటింగ్ విత్ దిస్ బ్లూబర్డ్. Okay, so that particular satellite will almost be 6,500 kg. India is expected of its arrival in September 2025. So ISRO is simultaneously developing this mission launch vehicle. Okay, so we are collaborating with the other nations and private sectors also to come up with a space exploration. Okay, you can remember this particular example. Whenever you're writing answers related to the space technology means you can quote it. Next, places in news, Mount Levatobie, Lebanon. Okay, so basically Mount Levatobie, Lebanon is in the news because of the recent volcanic eruption anamata. Okay, because of the eruptions it was in the news. So ఇది ఏంటంటే Mount Levatobie Peremaupan అనే ఒక ట్విన్ వాల్కానో సిస్టంలో ఒక పార్ట్ అనమాట. సో మనకి ఇది బేసిక్గా ఫ్లోరస్ ఐలాండ్ అనే ఒక ప్రాంతంలో ఉంటుంది. యూ కెన్ లుక్ ఎట్ దిస్ పర్టికులర్ లొకేషన్. సో దిస్ ఈజ్ near to the Timor Sea. Okay, remember this particular location. So Levatobie volcano. Okay, so this is as part of Tenggara province of Indonesia. Remember it. Tenggara province of Flores Island. Okay, దీన్ని మనం ఫ్లోర్స్ ఐలాండ్ అంటాం విచ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇండోనేషియా. ఓకే, ఇక్కడ మనకి రీసెంట్గా వాల్కానిక్ ఎరప్షన్ జరిగిందనమాట. సో దాట్స్ వై ఇట్ వాజ్ ఇన్ ద న్యూస్, దాట్స్ వై యూ హ్యావ్ టు remember this particular location. So this is located in Indonesia's East Nusa Tenggara province on Flores Island. So ఇది బేసిక్గా మనకి పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతంలో ఉంటుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రీక్వెంట్లీ యాక్టివ్ వాల్కెనోస్ అని చెప్పొచ్చు. ఓకే, సో బేసిక్గా అందుకే తరచుగా మనకి ఇక్కడ వాల్కానోస్ అనేవి వస్తూ ఉంటాయి. రిమెంబర్ దిస్ లొకేషన్. ఓకే, సో ఇఫ్ యూ హ్యావెన్ సీన్ ద సునామీ వీడియో ఆఫ్ ద రష్యా, ఓకే, కామ్చాట్కా పెనిన్సుల్కి సంబంధించి సో ఆల్రెడీ అప్లోడ్ చేశాం నిన్న. ఇఫ్ యూ హ్యావెన్ సీన్ ప్లీజ్ వాచ్ దట్ వీడియో. యూల్ అండర్స్టాండ్ ద స్పెసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్, అక్కడ ఎందుకు సెస్మిక్ యాక్టివిటీ ఎక్కువగా ఉంటుంది అనే జాగ్రఫికల్ ఫినామినా నేర్చుకుంటారు. సో దట్ వాజ్ ఇట్ అబౌట్ టుడేస్ వీడియో వేర్ వీ హ్యావ్ డన్ అ కాంప్రహెన్సివ్ డిస్కషన్ ఆఫ్ వేరియస్ ఆర్టికల్స్. మీకు వీడియో కనుక నచ్చినట్టయితే
లైక్ చేయడం మర్చిపోద్దు. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు గివ్ యువర్ ఫీడ్బ్యాక్ టు ద కామెంట్ సెక్షన్స్. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మేక్ షూర్ యూ హిట్ ద సబ్స్క్రైబ్ బటన్ అండ్ క్లిక్ ద నోటిఫికేషన్ బెల్ ఐకాన్ సో దట్ యుల్ నాట్ మిస్ అవుట్ ఎనీ వీడియోస్ ఇన్ ద ఫ్యూచర్. Okay, so thank you everyone. Stay tuned. Let's meet in the next class.